ఐ డూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఎవరైతే కంపెనీ వాళ్ళు స్టూడెంట్స్ కానీ కొత్త ఫ్రెషర్స్ కి టాస్క్ ఇస్తారో ఆ టాస్క్ లో ఒకటి నీకు షేర్ చేస్తా. సో ఆ టాస్క్ నువ్వు చూసి దాన్ని ఏ టూల్స్ తో ఎలా చేయొచ్చు అన్నది మాకు చెప్తే మాకు హెల్ప్ అవుతుంది. 5 months నుంచి ఫుల్ ఫోకస్ ఉంది అనమాట ఏ టూల్స్ మీద. ఎక్స్పీరియన్స్ తో నేను ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నా, హౌ టు డికోడ్ ద థింగ్స్ అనేది. ఎప్పుడైనా మనకు థాట్స్ రాకపోయినా క్రియేటివ్ బ్లాక్ అంటారు కదా, అట్లా ఉన్నప్పుడు మనము అట్లీస్ట్ ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకుని ఒక స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. యాజ్ వి నో దట్ మోటివ్ సేమ్ మన ఫిగ్మా కాపీ క్యాట్ లాగా ఉంటది. సో మోటివ్ ఇంకొంచెం నీట్గా ఇచ్చింది కంపేర్ టు యూఎక్స్ ప్యాలెట్. మనం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అడోబ్ XD చాలా దెన్ ఫిగ్మా వచ్చింది. అందరు ఫిగ్మా చేంజ్ అయ్యేటప్పుడు మనము అడోబ్ XDకే స్టిక్ అంటే ఫిగ్మా నేర్చుకునే వాళ్ళం కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫ్రెషర్స్ కి యూఎక్స్ అంత తెలియకపోయే ఛాన్స్ ఉంటది కదా. సో ఇంటర్వ్యూలో యూఎక్స్ గురించి అంత అడిగితే, అంత డీప్ గా అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారా? లేకపోతే మినిమం ఏం తెలుసుకుంటే బాగుంటది యూఎక్స్ వైజ్? అంటే నువ్వు హైడ్ చేసుకుంటావు కదా మీ కంపెనీ వాళ్ళకి, నువ్వు మోస్ట్లీ ఏం చూస్తావు వచ్చే కొత్త డిజైనర్స్ నుంచి? వచ్చే ప్రోడక్ట్ డిజైన్ అయితే ఖచ్చితంగా యూఎక్స్ డిజైనర్ కావాలి. కోడింగ్ లేదు కదా, ఇది ఈజీగా ఉంటదని ఈజీగా ఉంటది అనుకుంటారండి. ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు తను ఇట్లే చెప్పింది అనమాట, వై యూ చూస్ యూఎక్స్ అంటే దీనిలో కోడింగ్ ఉండదు కదా అందుకే చూస్ చేసుకున్నాను. 1 month లో నేర్చేసుకుంటా. ఫిగ్మా నేర్చుకొని UI UX వచ్చి అంటారు కొంతమంది. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో చాలా మందికి కావాల్సిన ఫ్రెషర్స్ కి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పెట్టాం. అదేంటో తెలుసా? సో డిజైన్ టాస్క్ ఇచ్చేటప్పుడు దాన్ని యూజ్ చేసుకొని ఎలా సెగ్రిగేట్ చేసుకుంటూ ఈజీ చేసుకోవచ్చు, మనకున్న టైం లైన్ లో ఫాస్ట్ గా చేయొచ్చు అన్నది మేము చూపించాం అనమాట. అంటే ఎగ్జాక్ట్ అవుట్పుట్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ మీకున్న టైం లైన్ లో ఏమేమి టూల్స్ యూజ్ చేసుకొని, ఏ టూల్స్ యూజ్ చేసుకొని మనం డిజైన్స్ చేయొచ్చు అండ్ మన టైం ఎలా సేవ్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో సుధా అని మై ఎక్స్ కొలీగ్ ఫ్రమ్ LTMIntree. తనకి 6 years ఎక్స్పీరియన్స్ ఉంది టిల్ నౌ UI UX డిజైనింగ్ లో. ఓకే, సుధా యాక్చువల్ గా హైర్ చేసుకుంటూ ఉంటారు కూడా UI UX డిజైనర్స్ ని, వాళ్ళ కంపెనీకి రిలేటెడ్ కావాల్సిన వాళ్ళని. సో తనకి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసు. అంటే మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్, ఏ మీద భయపడతా ఉంటే తను ఏ ఒపీనియన్ చెప్పాడు, తను ఏమనుకుంటున్నాడు. వీ టాక్డ్ అ లాట్ అన్నమాట ఇన్ దిస్ ఎంటైర్ పాడ్కాస్ట్. మీకు చాలా యూస్ఫుల్ అయ్యే టూల్స్ కూడా చెప్పున్నాము అండ్ ప్రాక్టికల్ లైవ్ గా చేసి చూపించాడు తను. చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, చాలా బిజీగా ఉండే పర్సన్. మీ గురించి నేను అడిగితే తను వచ్చి ఈ పాడ్కాస్ట్ చేశారు. సో ఫ్రెషర్స్ గానీ ఏ టూల్స్ గురించి తెలుసుకోవాలనుకునే ఏ UI UX డిజైనర్ అయినా సరే ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొంచెం లెంతీగా ఉండే వీడియో, బట్ స్టిల్ మధ్యలో పాజెస్ ఇస్తూ అన్నా సరే చూడండి. లెట్స్ గెట్ ఇన్ దిస్ వీడియో. హాయ్ సుధా. హాయ్ మీనా. థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగిన వెంటనే ఏ పాడ్కాస్ట్ చేద్దాం అంటే యాక్సెప్ట్ చేసినందుకు. యాక్చువల్ గా నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్స్, చాలా మంది నన్ను వీడియో చేయమనే టాపిక్స్ ఏముంటాయంటే ఏ టూల్స్ మీద ఏదైనా వీడియో చేయక్క, లేదంటే ఏ టూల్స్ లో ఏది బాగుంటది, ఇలా అడుగుతా ఉంటారు అనమాట. సడన్ గా నువ్వు ఏ మీద వర్క్ చేస్తున్నావు అంటే ఎందుకు మనం పాడ్కాస్ట్ చేయకూడదు అన్న థాట్ వచ్చి నేను అడిగా. నాకు కూడా నాలెడ్జ్ షేరింగ్ లా ఉంటది. అలానే మనం డిస్కషన్ పెట్టుకున్నాం కదా ఏ టూల్స్ మీద మాట్లాడుకుందాం ఏంటి అన్నది. ఇప్పుడు చాలా మంది టాస్క్ ని ఎలా సబ్మిట్ చేయాలి, చాలా వాళ్ళు నేర్చుకునే దానికంటే ఎక్కువ అడుగుతున్నారు అనమాట ఇంటర్వ్యూ టైంలో. బేసిక్ లెవెల్లో కొంచెం కష్టం ఉంటుంది కొంతమందికి. సో వాళ్ళకి ఏని యూజ్ చేసుకుని ఈజీగా చేయొచ్చు కదా అని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలో వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు టాస్క్ కంప్లీట్ చేయడానికి ఏ టూల్స్ ని యూజ్ చేద్దాం. ఓకే ఫైన్. సో వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్లు తర్వాత ఎగ్జిస్టింగ్ UX డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఏ టూల్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఎంత ఎఫిషియన్సీ ఇస్తుంది ఒక్కొక్క టూల్ UX పరంగా UI పరంగా. We'll discuss all these things. Yeah. Before that, we want to know about you. I know, నాకు నీ గురించి తెలుసు. You are my ex-colleague. నీకు 5 years experience, 5+ years experience ఉందని తెలుసు. బట్ మా వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటా. As you know, you are my colleague in LTI. We are working in LTI. And yeah, I have 5+ years of experience. By this May it will be 6 years. 6 years అవుతుంది. And presently I am working in a service-based company named as Paltech as a senior UX UI designer. And yeah, I have an experience of 6 years on UX UI design starting from 2019 when I Adobe XD is in boom. Yeah, that is pretty much about me. So you are staying in Hyderabad? Yeah, presently in Hyderabad. Okay. Yeah, start చేద్దాం మరి అయితే. Yeah, sure. ఎట్లా సో ఆర్ యు గివింగ్ ఎనీ అప్లికేషన్ టు డిజైన్ ఆర్ అప్లికేషన్ కాదు కానీ ఐ డూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఎవరైతే కంపెనీ వాళ్ళు స్టూడెంట్స్ కానీ కొత్త ఫ్రెషర్స్ కి టాస్క్ ఇస్తారో ఆ టాస్క్ లో ఒకటి నీకు షేర్ చేస్తా. సో ఆ టాస్క్ నువ్వు చూసి దాన్ని ఏ టూల్స్ తో ఎలా చేయొచ్చు అన్నది మాకు చెప్తే మాకు హెల్ప్ అవుతుంది. యా మీనా వచ్చింది. I will just share my screen. Okay. This is what you shared, right? Web dashboard design basically.
వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఇమాజిన్ యువర్ టాస్క్ విత్ డిజైనింగ్ ఏ డాష్బోర్డ్ ఫర్ SaaS platform that helps small businesses track their sales, expenses, customer data and marketing performance. The task is to design main dashboard screen that the user sees after logging in. Okay, so their main aim is to see the dashboard design for the candidate. Exactly. And yeah, these are the evaluation points: user research, user friend wireframe, fidelity UI design, prototype. Okay. So from my experience using AI tools, అంటే నేను గత ఒక 5 months నుంచి ఫుల్ ఫోకస్ ఉంది అనమాట AI టూల్స్ మీద. ఆ ఎక్స్పీరియన్స్ తో నేను ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నా, హౌ టు డికోడ్ ద థింగ్స్ అనేది. ఓకే, ట్రై దట్ వే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ అసైన్మెంట్ ఇచ్చారు కదా, సో టు బ్రేక్ డౌన్ దిస్ ఐ విల్ యూస్ ChatGPT or Grok. ఓకే, విల్ సీ వన్ ఆఫ్ ద థింగ్ లైక్ ఐ జస్ట్ కాపీ ద మెయిన్ అసైన్మెంట్ బ్రీఫ్. వాట్ ఐ లెర్న్డ్ ఈస్ లైక్, నేనేం నేర్చుకున్నా అంటే ChatGPT కి మనం ఫుల్ కంటెక్స్ట్ యూజ్ చేయాలన్నమాట. కంటెక్స్ట్ సెన్స్ ఓన్లీ నాట్ అసైన్మెంట్, వాడైతే ఏదైతే టాస్క్ ఇచ్చాడో అదొక్కటే కాదు. సో వెన్ యూ సే వాట్ యు ఆర్ అండ్ హూ యు ఆర్, దెన్ ఇట్ విల్ గివ్ ద రిజల్ట్స్ ప్రిసైజ్. Okay. And let's say now I'm UX UI designer. How I will start is like, okay, I'll just introduce myself to ChatGPT. Like I'm an UX UI designer. As this is a task for what we say aspiring UX designers, like who are seeking for a job. Okay. I'll select I'm an UX UI designer, aspiring UX UI designer. I was tasked to complete an assignment. I need help to break down things. So then it will ask the precise what are the details of assignment, what is the problem statement on brief, any consider that your current progress. Okay. So now I will give the assignment brief. Okay. So whatever the task they given, like so once I just paste this assignment brief, right? Then I will see like what they asked, what are in the scope, like user research summary, user flow and wireframes, high fidelity UI design, prototype. So these are the evaluation points from there, right? అవును. So I will include all these things. Okay. Do we need to mention that above content ఏదైతే ఉందో అది బ్రీఫ్ అని మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలా, లేకపోతే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది? It will understand because అదే అడిగింది కదా మనకి, what are the details of the problem statement. So when we give this one, by reading this it will understand that it is a problem statement or assignment. Okay. Then we'll give like user research, user flow, then high fidelity wireframes. One more thing is like prototyping అడిగినట్టున్నారు. Yeah, prototype. So anyhow we won't get high fidelity wireframes and prototype here. Means in this ChatGPT. అవును. But we can use ChatGPT for user research and user flow. We do have another tools to get this high fidelity wireframes and prototype. Okay. As well. Okay. సో చూసినట్లయితే మనం ఇచ్చిన దానికి యూజర్ రీసెర్చ్ బ్రీఫ్ ఇచ్చింది. సో ఇట్ క్రియేటెడ్ పర్సోనాస్, యూజర్ నీడ్స్ అండ్ గోల్స్, దెన్ హై ఫిdelity wireframes, like it will give like what you need to keep in like what you need to, it will suggest the things in the mock-up. Okay. Like top navbar, sidebar, cards, all these things. The prototype connection set level అనేది. So we do have personas. సో యాక్చువల్లీ మనము జనరల్ గా ట్రెడిషనల్ పర్సనల్స్ ఎట్లుంటాయి, వీడు లైక్ మనకు నేమ్ రావాలి, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ రావాలి, గోల్స్, ఫ్రస్ట్రేషన్స్, పెయిన్ పాయింట్స్, ఆల్ దీస్ థింగ్స్ రావాలి. మనకు ఒక టెంప్లెట్ ఉంటుంది కదా, యూజర్ పర్సనల్ టెంప్లెట్. ఐ నో ఆల్ యూ పీపుల్ నో ద యూజర్ పర్సనల్ టెంప్లెట్. సో వీ క్యాన్ ఫిల్ దోస్ థింగ్స్ ఇన్ దిస్, ఆర్ ఎల్స్ వీ క్యాన్ precise the things to ChatGPT, like we need these details. Okay. We got user research, like personal business owner 38, technical tech skill intermediate, and మనము పర్సనల్ ఇవి కూడా యూజ్ చేస్తాం, లైక్ వాట్ ఈస్ దేర్ మెంటల్ హెల్త్ అనేది, లైక్ టెక్ సావినా కాదా, వాట్ ఈస్ దేర్ పర్సనాలిటీస్ మెన్షన్ చేస్తాం, and all these things. Yeah, can include that as well. Anyhow, this is a fictional character, we can include whatever we want. Then you can see here user needs and goals, quick snapshot of financial health, like sales versus expenses, clear view of customer activity, insights into making marketing effectiveness. So మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వాడు మెన్షన్ చేయలేదు ఏం సేల్స్ అనేది.
అవును. She want a customer sales dashboard. That's అవును. our performance చూసుకోవడానికి. Mm. So it generalized గా ఇచ్చింది. When they specify, if we also specify the things, it will give the specified data. Correct. Then high fidelity mockups అని ఎట్లా చేయాలనేది ఇచ్చేసింది. So I used to ChatGPT to break down the things, and I use ChatGPT for prompting as well. Okay. I will let you know that as well. So first మనకి యూజర్ రీసెర్చ్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏముంది మనకి యూజర్ ఫ్లో. ఒక యూజర్ రీసెర్చ్ అయిపోయింది కదా. ఛాలెంజెస్, అక్కడ రీసెంట్ ఛాలెంజెస్ ఇచ్చారు, బట్ ఇక్కడ జస్ట్ ఒక 4 వచ్చాయి. I will ask that I need a few more points like user needs and challenges. Okay, so we got few more points where we can see like seamless integration with existing tools. So if there are integration between the existing tools, any existing softwares, seamless integration kavali, real-time updates, customizable dashboard, whatever the user want to see in his dashboard, mobile accessibility. So manamu totally depend kavudu. So we need to read the data, and we need to have some common sense, right? Like if this needs are exactly valuable for the user. So manamu totally depend kaakunda, so manakuna intuitive to if we feel these are good enough, then we can proceed. My point is like manam totally depend kavudu AI meeda. You know, AI don't have human emotions, right? So we can't depend totally on AI. So whatever the data I got, I will synthesize from my side. I will analyze from my side. If it looks good for me, then I will include that data. Okay. That's it. Yeah. Okay. So I got whatever the data I need for my design task. Then next term is like user flows and wireframes. User flow and wireframes, correct. So user flows ki wireframes ki tool called UX Pilot. We'll use that one for user flows. Okay. So to brief, you can see the screen, right? User flow UX Pilot plugin. Yeah. So UX Pilot is a plugin, and it as a plugin also like a separate app kuda undi. We can design in app as well, and we can use as Figma plugin. So UX Pilot chala features offer చేస్తుంది మనకి, like UI design, diagrams insights, segments of sorts, UX review. So whatever the screen we design, we can review that screen based upon like we can prompt like what key features we need to review. Then workshops is like మనకు ప్రతి దానికి ఒక టెంప్లెట్ ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు యూజర్ పర్సన్ ఒక టెంప్లెట్ ఉంది, యూజర్ ఎనీకి ఒక టెంప్లెట్ ఉంది, దెన్ యూజర్ ఫ్లో ఒక టెంప్లెట్ ఉంది. సో వాటెవర్ ద టెంప్లెట్స్ మనం ఇక్కడ మన గోల్ ఏందనేది మనం స్పెసిఫై చేస్తే అది టెంప్లెట్స్ జనరేట్ చేస్తుంది అన్నమాట. ఓకే. మన ఫిగ్మాలో వీ కెన్ గెట్ ద టెంప్లెట్స్ ఫ్రమ్ ద కమ్యూనిటీ, బట్ వీ నీడ్ టు చెక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టెంప్లెట్. లైక్ యూజర్ రీసెర్చ్ ఒకసారి టెంప్లెట్ సెర్చ్ చేయాలి, యూజర్ జర్నీకి ఒకసారి టెంప్లెట్ సెర్చ్ చేయాలి. అట్లా కాకుండా మనము అన్ని టెంప్లెట్స్ మనకి ఏమేమి టెంప్లెట్స్ కావాలో అన్ని టెంప్లెట్స్ ఇక్కడ మెన్షన్ చేసి జనరేట్ కొడితే ఒకటేసారి అన్ని టెంప్లెట్స్ ఇస్తుంది అనమాట. కావాలనేది కూడా అయితే మా కోసం చేసి చూపిస్తావా? I will show that one as well. Okay. Let's come to user flow. Like we need to draw the user flow, right? So this diagrams, ఈ plugin లో diagrams ఉంది కదా, ఇది ఓన్లీ ఫిగ్జామ్ లో ఒకటే యూజ్ అవుతుంది. Okay. Like generate segments and flowcharts. సో ఇప్పుడు నువ్వు ఫిగ్జామ్ ఓపెన్ చేసి ప్లగిన్ ఓపెన్ చేసావు కాబట్టి డయాగ్రామ్స్ యాక్సెస్ ఉన్నది. Plugin from here, like action, the plugin UX Pilot. Okay. Then diagrams. Okay. Now I need to prompt the thing. So ఈ ప్రాంప్ట్ ఎక్కడ నుంచి తీసుకున్నట్టు అగైన్ I will get this prompt from the ChatGPT. Okay. I will specify what tool I am using as well. Okay. So you have to mention that UX Pilot, you are using UX Pilot. So we need a prompt అన్నట్టు అడగాలి స్పెసిఫిక్. So what I write is like I am using UX Pilot AI tool for generating user flows. Can you please generate a prompt to get user flow for about discussed assignment? About discussed assignment, it will get the context. Okay. Let's see what it will give. So it will give like prompt. Design user flow for SaaS dashboard tailored for small business owners to manage and monitor their business metrics. So ఇదంతా నేను ఫస్ట్ బ్రీఫ్ ఇచ్చినప్పుడు ఇచ్చినది అదంతా. సో అదంతా కదా తెచ్చుకుంటుంది. The dashboard should encompass the following functionalities: sales tracking, expense management, customer data management, marketing performance monitoring. So మనకు ప్రాంప్ట్ వచ్చింది కదా ఇప్పుడు. We'll use this prompt to create the user flow. Okay. We'll just copy paste that prompt and let's click on generate. Okay. Yeah, you can see the user flow. User logs into dashboard. Choose functionality.
like what are the functionality they want, like sales tracking, like customer data management, expenses management, performance monitoring, all these things. So you can see the like it generated whole user flow, and if you want to change, you can change. You know how to use FigJam, right? So you can change it manually. సో కొన్ని మాన్యువల్ గా మనం చేంజెస్ చేసుకోవాలి, ఇది సెట్ కావట్లేదు అన్నప్పుడు. That is what I said. No, we don't need to rely totally on AI. So we need to analyze the data and we need to change the things. Next వచ్చేసి wireframes and high fidelity. Okay, high fidelity. We'll step into like how to get high fidelity mockups. ఆ ప్రాంప్ట్ కూడా నేను ChatGPT నుంచి తీసుకుంటాను మోస్ట్లీ, లేదంటే గ్రాక్ యూజ్ చేస్తాను. కంపేర్ టు ChatGPT అండ్ గ్రాక్ రెండు ఎక్కువ సేమ్ ఇస్తుంది. ChatGPT మనం ఫ్రీ వర్షన్ యూజ్ చేసినప్పుడు మనకు 4.0 ఫ్రీ వర్షన్ కొంచెం కొంత వరకు లిమిట్ ఉంటుంది అన్నమాట. ఆ క్రెడిట్ పెట్టినాక మళ్ళీ మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక 20 hours మళ్ళీ క్రెడిట్ లిమిట్. గ్రాక్ లో డీప్ సర్చ్ అని ఒక ఆప్షన్ ఉంది, అది కూడా బాగానే ఇస్తుంది. డీప్ సర్చ్ అంటే ఇట్ విల్ సర్చ్ త్రూ ద లింక్స్, వెబ్సైట్ లింక్స్ అన్నమాట మనం ఏదైతే చేస్తున్నాం. సో నౌ ఐ జస్ట్ ప్రాంప్ట్ లైక్ ఇదంతా మనం లేమైన టెక్స్ట్ లో ఇవ్వచ్చు అనమాట. మనం జస్ట్ మనకు ఇట్లా కావాలనేది. We don't need any prompt engineering for this. Okay. For you to do this prompt to the ChatGPT. Just నాకు ఒక ప్రాంప్ట్ కావాలి డాష్బోర్డ్ డిజైన్ కి, which I will use for UX pilot tool to get high fidelity. Okay. సో మొత్తం ఇచ్చేసింది డిజైన్ హై ఫిడెలిటీ డెస్క్టాప్. ఈ పైన ఉన్నదంతా సేమ్ కంటెంట్ అనుకుంటా కదా, యూజ్ ఆఫ్ లోకి ఇచ్చిన సేమ్ ప్రాంప్టే అనుకుంటా కదా అంటున్నా. ఓకే, సేమ్ ప్రాంప్ట్ కాదు, మనకు యూజర్ ఫ్లో ఎలా వస్తుందంటే యూజర్ ఫ్లో మనకు అది ఏం చెప్తుందంటే అలో యూజర్స్ టు వ్యూ అండ్ అనలైజ్ సేల్స్ డేటా ఓవర్ వేరియస్ టైం. సో ఇక్కడ మనకు సేల్స్ ట్రాకింగ్ లో కరెక్ట్ అని చెప్తుంది అనమాట. డిస్ప్లే టోటల్ సేల్స్ సేల్స్ ఓవర్ టైం, టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్, లేదంటే మనం ఇంక్లూడ్ చేయొచ్చు, మన ప్రాంప్ట్ లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఐ నీడ్ దిస్ టైప్ ఆఫ్ లైక్ వాట్ వి సే మెట్రిక్స్. అది మెట్రిక్స్ మనం స్పెసిఫై చేస్తే ఆ మెట్రిక్స్ పరంగా ప్రాంప్ట్ ఇస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ డిజైన్ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చింది, ఎట్లా యూజ్ చేసుకోవాలి, నావిగేషన్ ఎట్లా ఉండాలి, టాప్ బార్, విడ్జెట్స్, విజువలైజేషన్స్, కలర్ స్కీమా కూడా ఇచ్చింది. అప్లై ప్రొఫెషనల్ కలర్ ప్యాలెట్ విత్ యాక్సెంట్ కలర్స్. లేదు మనకు స్పెసిఫిక్ కలర్స్ మన మైండ్ లో ఉన్నాయంటే వీ క్యాన్ ఇంక్లూడ్ దట్ కలర్స్ యాజ్ వెల్. నాకు ఈ కలర్ కావాలి. ఓకే, సో మనకు హ్యాఫీ డిజైన్ కోసము విల్ యూజ్ లైక్ అగైన్ UX పైలట్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ ప్రాంప్ట్ ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ అయినా తీసుకుంటుంది. యూ కెన్ సీ లైక్ ప్రాంప్ట్ ఇస్ లైక్ 1606 క్యారెక్టర్స్. ఇందాక మనం ఎగ్జామ్ లో చూసినట్లయితే ఇట్ విల్ ఓన్లీ అలౌ 1000 క్యారెక్టర్స్. ఓకే, అండ్ ఇక్కడ UI డిజైన్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు, వెదర్ వి వాంట్ హైఫై డిజైన్, వైర్ ఫ్రేమ్, డెస్క్టాప్ వర్షన్, మొబైల్ వర్షన్, లైక్ ఎన్ని వేరియేషన్స్ కావాలి. లెట్స్ సే నాకు ఇప్పుడు 4 వేరియేషన్స్ కావాలి అంటే ఇట్స్ లిమిట్ అప్ టు 4 ఉంది. మనకి లైక్ 2 కావాలన్నా 3 కావాలన్నా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. అండ్ ఈచ్ వేరియేషన్ కి ఇట్ విల్ కాస్ట్ 6 క్రెడిట్స్. ఇక్కడ పైన నువ్వు క్రెడిట్స్ చూడొచ్చు. ఈచ్ వేరియేషన్ కి 6 క్రెడిట్స్ యూజ్ చేసుకుంటారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం డిజైన్ సిస్టమ్ కూడా చేసుకోవచ్చు, కానీ డిజైన్ సిస్టమ్ ఓన్లీ అప్గ్రేడ్ వర్షన్ లో. ప్రో వర్షన్ ఉంది, నాకు స్టాండర్డ్ వర్షన్ అనమాట. సో దీనిలో 3 వర్షన్స్ ఉంటాయి, ఫ్రీ వర్షన్, స్టాండర్డ్ వర్షన్ అండ్ ప్రో వర్షన్. ప్రెజెంట్ స్టాండర్డ్ వర్షన్. సో డిజైన్ సిస్టమ్ మనం చూస్ చేసుకోవాల్సింది ప్రో వర్షన్ లో. ఓకే, నీది స్టాండర్డ్ వర్షన్ కాబట్టి నీకు క్రెడిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఫ్రీ వర్షన్ కి అయితే తక్కువ ఉంటాయేమో కదా. ఫ్రీ వర్షన్ కి తక్కువ ఉంటాయి. ఫ్రీ వర్షన్ కి ఐ థింక్ 200 క్రెడిట్స్ వస్తాయి, స్టాండర్డ్ వర్షన్ కి 1200 క్రెడిట్స్ వస్తాయి. అండ్ ప్రో వర్షన్ కి నీకు 2000 సంథింగ్ వస్తుంది, అది ఐడియా లేదు. అండ్ దెన్ ఇంపోర్ట్ కాంపోనెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ పర్టికులర్ ఆప్షన్ ఏంటంటే మనకు ప్రీ డిఫైన్ డిజైన్ సిస్టమ్స్ ఉంటాయి కదా మనం వర్క్ చేస్తాం, ఆ కాంపోనెంట్స్ అని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ సే బటన్ కాంపోనెంట్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, సర్చ్ బార్స్, అవన్నీ కాంపోనెంట్స్ ఉంటాయి కదా. అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకొని మనం ప్రాంప్ట్ ఇస్తే మనం ఏవైతే కాంపోనెంట్స్ ఇంక్లూడ్ చేస్తామో ఆ కాంపోనెంట్స్ నుంచి యూజ్ చేసుకుంటుంది అనమాట కాంపోనెంట్స్. ఓకే, గాట్ ఇట్. ఎక్కడైనా బటన్ కావాలంటే మనం ఏదైతే బటన్ ఇంపోర్ట్ చేసామో దానికి ఆ బటన్ ఇస్తుంది, దాని ఓన్ బటన్ డిజైన్ చేయకుండా. ఓకే, ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడొచ్చు నువ్వు. ఇక్కడ రెండెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద కరెంట్ వ్యూ పోర్ట్. ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే క్యాన్వాస్ ఉందో ఆ క్యాన్వాస్ లో సెంటర్ లో మొత్తం డిజైన్స్ అని జనరేట్ అవుతాయి. మనం ప్రాంప్ట్ ఇచ్చేసాం ఇప్పుడు. లెట్స్ క్లిక్ ఆన్ జనరేట్ హైఫై డిజైన్. ఎంత టైం పడుతుంది నార్మల్ గా జనరేట్ అవడానికి? ఇది టైం తీసుకుంటది. లెట్స్ సే లైక్ కొన్నిసార్లు 2 minutes తీసుకున్న టైం, 2 minutes తీసుకున్న డేస్ కూడా ఉన్నాయి. లైక్
కాంప్లెక్సిటీ వి ప్రాంప్ట్ ఆల్రెడీ జనరేట్ చేసేసింది ఇది జనరేటెడ్ జనరేట్ చేస్తుంది. నాట్ బ్యాడ్, ఇప్పుడు వరకు ఉన్నవి కూడా బాగానే ఉన్నాయి, మరీ ఇంకా డిఫరెంట్ గా ఇదేంటి ఎలా ఉన్నాయి అన్నట్టు కాకుండా. సర్ప్రైజింగ్లీ ఇంతకుముందు నాకు అంతా 1400 వస్తున్నాయి, ఇప్పుడు 1080 కూడా ఇచ్చింది ఇది. అవును నేను చెప్పా కదా 1400 వస్తుంది. ఇఫ్ యూ సీ ఇక్కడ డిజైన్స్ వచ్చాయి, విల్ స్టార్ట్. ఇక్కడ మనకు డిజైన్స్ జనరేట్ అయ్యాయి, మనం 4 తీసుకున్నాం. ఇట్ టుక్ టైమ్ యాజ్ వెల్, ఇంకోటి జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఇది కదా, డిజైన్ ఫెసిలిటీ డెస్క్టాప్ డాష్బోర్డ్ ఇంటర్ఫేస్ ఫర్ SaaS platform tailored for a small business owners. The dashboard should provide a comprehensive overview of key business metrics including sales tracking. నీకు total sales tracking వచ్చింది ఇక్కడ, like display total sales trends over time and top selling products. ఆ 3 నీకు టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఇక్కడ వచ్చాయి. అవును. అండ్ దెన్ టోటల్ సేల్స్, టోటల్ ఎక్స్పెన్సెస్. ఇది మరీ బేసిక్ గా కనిపిస్తుంది, బట్ మనం ఫిగ్మాలో చేసిన మరి మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మనకి ఎందుకంటే కార్డ్స్ మనం ఎప్పుడు డాష్ బోర్డ్ ఇంత పెద్ద కార్డ్స్ యూజ్ చేయము, ఎడిట్ చేయాలి. వి నీడ్ టు ఎడిట్. అదే నేను చెప్పేది, ఎంత ఏ యూజ్ చేసినా కూడా మనకు మాన్యువల్ వర్క్ కూడా ఉంటుంది. బట్ సీ ద డాష్ బోర్డ్స్, ఐ థింక్ అట్లీస్ట్ మనకు ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా ఉంటుంది. రిఫరెన్స్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఎప్పుడైనా మనకు థాట్స్ రాకపోయినా క్రియేటివ్ బ్లాక్ అంటారు కదా, అట్లా ఉన్నప్పుడు మనము అట్లీస్ట్ ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకుని ఒక స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ మనం అపాన్ దట్ వీ కెన్ ఎడిట్ ద థింగ్స్. అట్లీస్ట్ మనకు ఒక లేఅవుట్ ఇచ్చింది, ఇట్లా కనిపిస్తే బాగుంటుంది అని. మనకు లేఅవుట్ చూసినప్పుడు ఒక ఐడియా వస్తుంది, ఇట్లా బాగుంటుందా బాగుంటుందా అని. ఇఫ్ యూ కన్సిడర్, ఇఫ్ యూ సీ అదర్ స్క్రీన్, ఇది మరీ కొంచెం టూ మచ్ ఇచ్చింది కలర్స్. దట్స్ అపాన్ us, లైక్ ఇంకా తర్వాత మన మీద డిపెండ్ అవుతుంది ఎంత నీట్గా చూపించగలం. మన చేంజెస్ బట్టి ఉంటుంది కూడా, అండ్ మన చేంజెస్ బట్టి ఉంటుంది, అండ్ మనం ప్రాంప్ట్ బట్టి కూడా ఉంటుంది. నేను ప్రెసెంట్ యూజ్ చేసే, మేము యాక్చువల్లీ ఏ యూజ్ చేస్తున్నాం అనమాట ప్రెసెంట్, ఒక ఎక్స్ప్రెషన్ లాగా. నేను ప్రాంప్ట్ ఎట్లా ఇస్తుంటే చాలా ప్రిసైజ్ ఇస్తాను. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్, ఇది nav bar ఉంది కదా, మా దాంట్లో nav bar వచ్చి 60 పిక్సెల్ ఉంటుంది. సో అది మెన్షన్ చేస్తాను నేను అనమాట, ఐ నీడ్ nav bar with 60 పిక్సెల్ ఆఫ్ width and each icon should be like 24 పిక్సెల్. ఓకే, అంత మెన్షన్ చేస్తే నీకు కరెక్ట్ వస్తుంది. ఐ విల్ షో దట్ ప్రాంప్ట్ యాజ్ వెల్. ఇప్పుడు రివ్యూ చేద్దాం, ఏదైనా స్క్రీన్ ఏమైనా చేంజెస్ చేయొచ్చు, అది చేసిన స్క్రీన్ కే రివ్యూస్ ఇస్తుందంటావా? ఇస్తుంది. ఫనీ పార్ట్ ఏంటంటే దీనిలో తప్పులు ఉంటే కూడా అది చెప్తుందా? లెట్స్ యూఎక్స్ రివ్యూ. ఇప్పుడు యూఎక్స్ రివ్యూ చేద్దాం. ఈ పర్టికులర్ స్క్రీన్ ఉంది కదా, యూఎక్స్ రివ్యూ చేద్దాము. ప్రాంప్ట్ ఇవ్వాలి మళ్ళీ? ప్రాంప్ట్ అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక టెంప్లెట్ ఉంది. ఇది 10 హ్యూరిస్టిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా మనకి. ఆ ప్రిన్సిపల్స్ మీదే మనకు మాక్సిమం మనం రివ్యూ చేస్తే కూడా ఆ ప్రిన్సిపల్స్ మీదే కదా. సో అది డిఫాల్ట్ గా అది ఇస్తుంది అనమాట మనకు, 10 హ్యూరిస్టిక్ ప్రిన్సిపల్స్. సో అది చూస్ చేసుకొని తర్వాత ఇక్కడ కింద చూసినట్లయితే కాంట్రాస్ట్ అండ్ ఫాంట్ చెక్ కూడా చేస్తుంది, క్లిక్ చేసుకుంటే. సో వన్స్ వి క్లిక్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్, మనం ఏమైనా ప్రాంప్ట్ ఇవ్వాలనుకుంటే స్పెసిఫిక్ గా ఇవ్వచ్చు. ఓకే, గాట్ ఇట్. అండ్ దెన్ వన్స్ వి క్లిక్ ఆన్ రివ్యూ డిజైన్, మనకు ఇక్కడ పక్కన ఒక ఫ్రేమ్ జనరేట్ అవుతుంది. ఇఫ్ యూ సీ, ఈ మన 10 ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, ఆ 10 ప్రిన్సిపల్స్ మీద నీకు ఒక్కొక్క దానికి ఇస్తుంది. సెలెక్ట్ విజిబిలిటీ ఆఫ్ సిస్టమ్ స్టేటస్. ఓకే, డిజైన్ రివ్యూ వచ్చేసి విజిబిలిటీ ఆఫ్ సిస్టమ్ స్టేటస్, నో ప్రాబ్లం ఫౌండ్. మ్యాచ్ బిట్వీన్ సిస్టమ్ అండ్ రియల్ వరల్డ్. టర్మ్స్ లైక్ టోటల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ అలైన్ విత్ రియల్ వరల్డ్ కాన్సెప్ట్స్, నో ప్రాబ్లం ఫౌండ్. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తుంది అనమాట. అదే చేసింది కదా, అందుకని నో ప్రాబ్లం ఫౌండ్ అని పెడుతుంది. అదే చేసింది, నో ప్రాబ్లం ఫౌండ్ అని వచ్చింది. అట్లేం లేదు, మనం ఏదైనా అంటే ఇంతకుముందు స్టార్టింగ్ ఇది బీటా వర్షన్ లో ఉన్నప్పుడు దానికి కూడా అది జనరేట్ చేసిన స్క్రీన్స్ కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో కూడా. ఇక్కడ మనకు ఇంకోటి వచ్చేసి మనము ఇక్కడ ఇంక్లూడ్ చేసాం కదా కాంట్రాస్ట్ అండ్ ఫాంట్ చెక్ కూడా అని. సో మనకు ఎక్కడెక్కడైతే లో కాంట్రాస్ట్ ఉందో అది మెన్షన్ చేస్తుంది అనమాట. ఇట్లా లెజెండ్ లాగా 1 ఉంది కదా, ఇక్కడ కాంట్రాస్ట్ మనకు సరిగ్గా లేదు. It should be recommended should be 4.5:1, but it is 1. సో అది జనరేట్ చేసిన దాంట్లో కూడా తప్పులు ఉంటాయి. సో బ్లైండ్ గా ఫాలో కాకూడదు. If you see these are the contrast and font checks, and these are the places where it got detected. Like small font size, low contrast 5 ఎక్కడ ఉంది? 5 పైన ఉన్నది అనుకుంటా, పైన అవతార్ దగ్గర కూడా ఉన్నది. ఓకే, ఇక్కడ లో కాంట్రాస్ట్ ఏముంది? ఓకే, ఇది అనుకుంటా ఓనర్ది నీకు లో కాంట్రాస్ట్ చూపిస్తుంది బేసిక్ గా.
యా రికమెండ్ కూడా అదే ఇస్తుంది చూడు, రికమెండెడ్ 4.5/1 బట్ ఇది 2.3 ఉంది, 2.03. దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు రివ్యూ ద డిజైన్స్. ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ ఫీచర్ అన్నమాట దీంట్లో. అవును, కరెక్ట్. రివ్యూ చేసుకోవడానికి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ అవర్ డిజైన్స్ వీ కెన్ రివ్యూ. ఓకే, అలానే కాదు, నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటనంటే స్క్రీన్ షాట్స్ కి ఇమేజెస్ కూడా ఏమైనా రివ్యూస్ ఇస్తుందా? ఓన్లీ షాట్స్ కి ఇమేజెస్ కి నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నువ్వు అడిగినా నాకు డౌట్ వస్తుంది. ఎందుకు అనిపించింది అంటే కొంతమంది వాళ్ళ వెబ్సైట్ చూపించి ఇందులో ఏమైనా చేంజెస్ చేస్తే బాగుంటాయా, రివ్యూ చేసి పంపించు అని అడుగుతారు కదా, అప్పుడు యూజ్ చేయొచ్చు కదా ఒకవేళ అయితే. ఓకే చేయొచ్చు, ఓకే ట్రై చేద్దాం ఇప్పుడే. కానీ ఇమేజ్ ఇంపోర్ట్ చేసే ఛాన్స్ లేదనుకుంటా కదా. ఇమేజ్ ఇంపోర్ట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇది ఒక ఇమేజ్ పేస్ట్ చేశాను నేను. ఇది ఒక డిజైన్ కదా, వెబ్సైట్ డిజైన్ ఇది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకొని రివ్యూ డిజైన్ కొట్టి వస్తారా చూద్దాం. అవ్వట్లేదు అనుకుంటా, నాకు తెలిసి అవ్వట్లేదు కాదు, ఇక్కడ ఏదో ఇచ్చింది, ఒకసారి చూద్దాం. అది లేబుల్ సీపోర్ట్ సిటిఆర్ జిప్ కోడ్, ఓకే ఇచ్చింది ఇది సీపోర్ట్ సిటిఆర్ జిప్ కోడ్. ఇది మొత్తం పార్స్ చేసింది, మొత్తం ఇమేజ్ పార్స్ చేసింది, ఇది ఇస్తుంది బేసిక్ గా. ఓకే, లేబుల్ సీపోర్ట్ సిటిఆర్ జిప్ కోడ్ మ్యాచెస్ రియల్ టైమ్ రియల్ వరల్డ్ టెర్మినాలజీ. ఓకే ఓకే కొంతవరకు ఇస్తున్నట్లుంది ప్రతిదీ. పార్ట్స్ ఇమేజ్ పార్సింగ్ చేసి ఇస్తుంది. We can do that as well. Okay. Yeah. So coming to this, we are going out of context. మన అసైన్మెంట్కి వస్తే మనకు డిజైన్స్ వచ్చాయి, మనం దాన్ని రివ్యూ కూడా చేసాము. అపాన్ దట్ మనం మాన్యువల్ గా చేసుకోవాలి ఇంకా. సో మాన్యువల్ గా చేసేది దట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ క్రియేటివిటీ. డిజైన్స్ ప్రెసెంట్ అయితే పర్లేదు అన్నట్లు ఇచ్చింది, బట్ వీ డూ నీడ్ సమ్ మాన్యువల్ ఇంటర్ఫిరెన్స్. తర్వాత ఏముంది మనకి హై ఫిడిలిటీ డిజైన్స్, తర్వాత ప్రోటోటైప్. ప్రోటోటైప్ కి మనకు యూఎక్స్ ప్యాలెట్ లో ప్రోటోటైపింగ్ ఏం లేదు. యూఎక్స్ ప్యాలెట్ లో ఓన్లీ మనకు యూఐ డిజైన్, డయాగ్రామ్స్ అంటే సైట్ మ్యాప్స్ అవి, యూఎక్స్ రివ్యూ. వర్క్ షాప్ అనేది మీకు వర్క్ షాప్ కూడా చూపించేస్తాను. వర్క్ షాప్ ఇది చూసావా ఎట్లా ఇచ్చిందో, స్ట్రెస్ తీసుకుని కొంచెం ఎక్కువ స్ట్రెస్ గా ఫీల్ అయినట్టుంది బాబు. ఓకే, ఈ వర్క్ షాప్ అనేది నేను చెప్పాను కదా టెంప్లెట్స్ అన్నట్లు. ఇప్పుడు మనం సేమ్ ఇప్పుడు సేల్స్ డాష్ బోర్డ్ ఉంది కదా, దానికి మనకి ఏమేం కావాలి, యూజర్ పర్సనా కావాలి కదా. ఫస్ట్ మనం గోల్ డిఫైన్ చేయాలన్నమాట. వర్కింగ్ ఆన్ ఏ SaaS ప్లాట్ఫామ్ ఫర్ యూజర్స్ who will track their performance, like their sales performance to be printers. Then we'll include I need what we say user flows, user persona, then user flows, user journey mapping. ఓకే, మన పార్టిసిపెంట్స్ ఎంతమంది ఏమంటారు include in our particular task ki, like there are 5 members. Okay. Once we click on generate, it will be the templates. Okay. Okay, మనకు ఏవైతే టెంప్లెట్స్ ఇక్కడ అది జనరేట్ చేస్తుందో, వన్స్ క్లిక్ ఆన్ యాడ్ టు ఫిగ్మా, ఓకే, ఓకే. సో అది మనకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది ఇక్కడ చూసినట్లయితే. కమింగ్ టు యూజర్ పర్సనా క్రియేషన్, వాట్ యూ నీడ్ టు డూ నో, లైక్ 15 minutes, 3 to 8 participants, intermediate. This activity involves completing the provided sequence by adding additional ideas or information. Best practices, be creative, use your creative to come up with additional ideas or information. So అది కూడా mention చేస్తున్నారు, don't depend upon totally on me and you come up with your own ideas. Okay. సో మనకు ప్రెసెంట్ యూజర్ పర్సనా క్రియేషన్ లో మనకు టెంప్లెట్ వచ్చేసి ఇట్లా ఉండదు. యాక్చువల్ మనం యూజ్ చేసిన టెంప్లెట్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ వర్క్ షాప్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఒక 5 participants ఉన్నప్పుడు అందరి ఐడియాస్ ఒక చోట మనం కంబైన్ చేయాలి కదా. దట్ ఈస్ వాట్ ఇట్ విల్ డూ. అంటే మనం ఏదైతే యూజర్ పర్సనా టెంప్లెట్ క్రియేట్ చేస్తామో అది సేమ్ టెంప్లెట్ లాగా కాకుండా ఇక్కడ ఈ నోట్స్ లో, ఈ కార్డ్స్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. నోట్స్
అంటే సపరేట్ గా కాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారు కాకుండా ఒక కొలాబరేషన్ టూల్ లాగా ఇది అంతే. అంటే పక్కన పెడితే మనకు అనలైజ్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. వర్క్షాప్ ప్రెసెంట్ ఆ కాన్సెప్ట్ లో పోయాడు, బట్ దీన్ని ఎన్హాన్స్ చేస్తారా లేకపోతే ఇప్పుడు మన యూజర్ పర్సన్ కొట్టినా కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, టెంప్లెట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫ్యూచర్ లో వాడు అది కూడా ఇవ్వచ్చు అనమాట. యూజర్ జర్నీ మ్యాపింగ్ మామూలుగా మనకు యూజర్ జర్నీ మ్యాపింగ్ వచ్చేసి మన టెంప్లెట్ వేరే కదా, వీ హ్యావ్ టెంప్లెట్ కాలమ్స్. బట్ యా ఇక్కడ చెప్పేది కాన్సెప్ట్ వచ్చేసి మన ఒక ఫుల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటే అందరి ఐడియాస్ ఒక దగ్గర తెచ్చి పెట్టడానికి మాత్రం ఈ టెంప్లెట్స్ అన్నమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ వచ్చేసి దెన్ యాక్షన్ ప్లాన్. సో యాజ్ ఆఫ్ నో వర్క్ షాప్ రిలేటెడ్ ఇచ్చింది, ఎగ్జాక్ట్ టెంప్లెట్ అయితే కాదు. ఎగ్జాక్ట్ టెంప్లెట్ అయితే కాదు, జస్ట్ మనకు ఒక క్యాన్వాస్ ఫ్రేమ్ ఇచ్చింది, వేర్ వి కెన్ క్లబ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ డేటా దాంట్లో. ఓకే, గాట్ ఇట్. ప్రెజెంట్ అది మనకు అంత యూజ్ కాకపోవచ్చు, బట్ ఐ థింక్ దే విల్ ఎన్హాన్స్ దట్. దిస్ ఈస్ మోర్ అబౌట్ UX పైలట్. ఓకే, మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి డిజైన్ కదా. యూ హ్యావ్ సీన్ డిజైన్స్ ఎలా ఇచ్చిందని. నౌ విల్ కంపేర్ దిస్ టూల్ విత్ అదర్ టూల్స్ యాజ్ వెల్. ఓకే, other tools called Visly, Motif, and Galileo AI. So we'll compare like you can by the end of the thing you can decide like which tool is giving very neat designs or very precise designs. Okay, చూద్దాం ఎలా వస్తాయో. Prompt as well. Prompt important. Yeah. Finally ఒక prompt చూపిస్తాను నీకు, అది నేను ప్రెజెంట్ యూజ్ చేసేది. అదైతే ఇంకా నీట్గా ఇస్తుంది అన్నమాట. ఓకే, this is about UX pilot. I will step into Motif. Yeah. I think already Motif లో నువ్వు చేసే వీడియో నేను చూసేది. బేసిక్ గా నాకు కూడా మోటివ్ గురించి తెలిసింది నీ వీడియో చూసాకనే. అంతవరకు నేను కూడా ఓన్లీ ఫిగ్మా, అడోబ్ XD అదే చూస్తుంది. ఆ తర్వాత నువ్వు నీ వీడియో చూసాక ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేశా. చూసినట్లయితే ఇట్ విల్ బి లైక్ కాపీ క్యాట్ ఫర్ ద ఫిగ్మా. ఎస్, ప్లస్ AI టూల్స్ కొన్ని యాడ్ చేసినట్టున్నారు. ఎగ్జాక్ట్ అది దింపాడు అనమాట. అదే కదా అడ్వాంటేజ్ ఏంటంటే వీనికి ఫిగ్మా UI చేంజ్ చేయండి వీడు వచ్చినాక. కరెక్ట్, ఈ టాప్ నావ్ బార్ మొత్తం ఇక్కడ కింద వస్తుంది కదా. తర్వాత వాడు కూడా చేంజ్ చేసేస్తాడేమో నా డౌట్. కానీ వీడి ఫోకస్ వచ్చేసి ఓన్లీ AI మీద ఉందన్నమాట. అవును అవును, యాజ్ వి నో దట్ మోటిఫ్ సేమ్ మన ఫిగ్మా కాపీ క్యాట్ లాగా ఉంటది. సేమ్, రైట్. యా, సేమ్ ఫిగ్మాకి డిటో ఉంటది. ఇది అడిషనల్ AI ఫీచర్స్ ఇచ్చాడు. దెన్ ప్రెసెంట్ ఇప్పుడు మోటిఫ్ లో వచ్చేసి అందరికి మోటిఫ్ AI 1.0 వస్తుంది. 2.0 జస్ట్ 2 weeks బ్యాక్ లైవ్ అయ్యింది, కానీ ఎర్లీ యాక్సెస్ కోసం మనము రిజిస్టర్ కావాలన్నమాట. రిజిస్టర్ అయినా కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉంది అది. నాది ఇమీడియట్ గా ఇవ్వట్లేదు అది 2.0. వాడు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు అనమాట. 2 టాస్క్లు ఇచ్చాడు. 2 టాస్క్లు కంప్లీట్ చేస్తేనే వాడు యాక్సెస్ ఇస్తున్నాడు. టాస్క్ అంటే నథింగ్ బట్ వాళ్ళ లింక్డ్ఇన్ పేజ్ లోకి వెళ్ళి వాళ్ళని ఫాలో కావాలి. వాళ్ళకి ఒక స్లాక్ ప్లాట్ఫామ్, స్లాక్ లో ఒక అకౌంట్ ఉంది, దాంట్లో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ని మనం కాపీ పేస్ట్ చేస్తే మనకు ఆ 2 టాస్క్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం 2.0 లో యాక్సెస్ వస్తుంది. 2.0 లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి కంపేర్ టు 1.0. సో AI లో మోడిఫై లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. AI డూప్లికేషన్, AI లేఅవుట్, డిజైన్ సిస్టమ్ జనరేటర్, డిజైన్ సిస్టమ్ మెయింటైనర్, చెక్కర్, కన్సిస్టెన్సీ చెక్కర్, దెన్ జనరేట్ UI. సో వెన్ ఐ సే దిస్ ఇస్ ద థింగ్ వేర్ వి గివ్ ప్రాంప్ట్ అండ్ విల్ గెట్ మాకప్ అనమాట. సో దీనికి కూడా మనకు లిమిట్ ఏం లేదు, వర్డ్ లిమిట్. లెట్స్ యూజ్ సేమ్ ప్రాంప్ట్ విచ్ యూజ్డ్ ఫర్ UX పైలట్. సేమ్ ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేశాను. అండ్ వీ క్యాన్ చూస్ లైక్ వెదర్ ఇట్ ఈస్ వెబ్ ఆర్ మొబైల్ హియర్. ఓకే, మొబైల్ అయితే మొబైల్ డిజైన్ సిస్టమ్ వస్తుంది, వెబ్ అయితే వెబ్ డిజైన్ సిస్టమ్ వస్తుంది. అండ్ ఇక్కడ డిఫాల్ట్ కూడా అండ్ డిజైన్ సిస్టమ్ కూడా ఇచ్చాడు. అండ్ డిజైన్ UI డిజైన్ సిస్టమ్ మనం కావాలంటే చూస్ చేసుకోవచ్చేది. అండ్ వన్స్ వి క్లిక్ ఆన్ జనరేట్, దీనిలో డిఫాల్ట్ గా టూ వర్షన్స్ ఇస్తుంది డిజైన్స్. ఎక్కడ ఇస్తుంది ఇది? ఇది కూడా లైక్ 1 to 2 minutes తీసుకుంటుంది డిజైన్ ఇవ్వడానికి. ఇవి అంటేనే టైం తీసుకుంటాయి. అంటే మనకు కొంచెం కంగారుగా ఉంటది కదా, పెట్టినండి వచ్చేయాలనుకుంటా. అంటే ఇనిషియల్ యూజర్స్ అంతా ChatGPT యూజ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ ChatGPT లో మనం ప్రాంప్ట్ గానే మొత్తం జనరేట్ చేసుకుంటూ వస్తుంది కదా. కరెక్ట్. ఓ అమ్మా, ఎంతసేపు తీసుకుంటుంది ఏంటిది? ఇది టైం తీసుకుంటుంది. మోడిఫై UX పైలట్ కంటే మోడిఫై ఎక్కువ టైం తీసుకుంటుంది. అవును, కానీ కంపేర్ చేసినప్పుడు UX పైలట్ కి మోడిఫై నాకు కొంచెం మంచి డిజైన్స్ ఇచ్చింది అనమాట. అవును, బాగుంటుంది. నీరు చూడడానికి కూడా బాగుంటాయి. ఫిగ్మాకి యాక్సెస్ ఇస్తే బాగుండేది మోటివ్ వాడు.
ఆడి తెలియదు చూసావా, మనం ఫిగ్మా నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు కానీ దీని నుంచి తెలియదు. ఫిగ్మా నుంచి యాజ్ ఇట్ ఈజ్ మనం మొత్తం డిజైన్ అట్లే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, డిజైన్ ఎడిట్ కూడా చేయొచ్చు దాన్ని. బట్ దీని నుంచి మనం ఓన్లీ ఎస్విజిగా ఎక్స్పోర్ట్ చేయగలం. ఎస్విజిలా అంటే వర్క్ కాదు మనకి. కంపేర్ టు దట్ యూఎక్స్ ప్యాలెట్ అండ్ దిస్, ఇదంతా నీట్గా ఇచ్చింది చూడు. అవును, విత్ గ్రాఫ్స్, ఇంక్లూడింగ్ గ్రాఫ్స్. వి గాట్ అవర్ డిజైన్స్ ఆన్ ద ప్రాంప్ట్. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే యూఎక్స్ ప్యాలెట్ కి మోడిఫైకి యాస్టీస్ అర్థం చేసుకుంది ఇది వాట్ వి వాంట్ అనేది. సో డాష్ బోర్డ్ ఓవర్వ్యూ లైక్ టోటల్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూ ట్రెండ్స్ కూడా అదే గ్రాఫ్ జనరేట్ చేసింది, ఇంక్లూడింగ్ లైక్ ఫిల్టర్ యాజ్ వెల్ విత్ ఫిల్టర్ అండ్ పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్ అన్ని ఇంక్లూడ్ చేసేసింది. అండ్ కలర్స్ కూడా మినిమల్ గా నీట్ గానే ఉన్నాయి, హడావుడి కాకుండా. ఓన్లీ ప్రాబ్లం హియర్ ఇస్ లైక్ మనం కలర్ స్పెసిఫై చేయకుంటే అది ఆటోమేటిక్ గా బ్లూ కలర్ తీసేసుకుంటున్నాం. అవును, చాలా సార్లు అబ్జర్వ్ చేస్తే మనం కలర్ స్పెసిఫై చేయకుండా బ్లూ కలర్ తీసేసుకుంటుంది. అదే మనం కలర్ స్పెసిఫై చేస్తే ఆ కలర్ ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, యాజ్ ఐ సెడ్ యూఎక్స్ ప్యాలెట్ కంటే మోడిఫై కొంచెం నీట్ గా ఇస్తుంది డిజైన్స్. నిజమే. ఇందా మనం యూఎక్స్ ప్యాలెట్ లో చూసిన డిజైన్స్ ఏంటంటే మనకు మాన్యువల్ గా చాలా వర్క్ చేయాల్సి వస్తుంది చేయడానికి. కానీ ఇక్కడ ఇది చాలా ప్రిసైజ్ గా ఇచ్చింది. మనం ఏమంటే జస్ట్ కలర్స్ చేంజ్ చేస్తున్నా కదా, ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ లాగానే. పొందటిగా మన క్రియేటివిటీ అంతే ఇక్కడ అంతే. This is how we can use Modify to get UI mockups. And మనకు దీంట్లో ఇమేజ్ జనరేట్ ఇమేజ్ ఇంక్లూడ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. We'll see that as well. Okay. సో బ్యాక్ వచ్చి సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్ ఐకాన్ ఉంది కదా, అప్లోడ్ ఇమేజ్ ఐకాన్. సో వన్స్ వి క్లిక్ ఆన్ దట్ కెన్ ఏబుల్ టు అప్లోడ్ ద ఇమేజ్. రైట్. అపాన్ దట్ మనం మళ్ళీ కావాలంటే మనం ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు, ఎన్హాన్స్మెంట్స్ ఏమేమి కావాలనేది. ఓకే, ఆ చేంజెస్ చేసి ఇచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ప్రెసెంట్ ఇక్కడ ఇమేజ్ చూసినట్లయితే విత్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది. మనము గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది. లెట్స్ సీ. ఇది నేను కూడా పెద్ద ట్రై చేయలేదు, ఎందుకంటే మనకు విస్లీలో ఇమేజ్ జనరేషన్ నీట్గా ఇస్తుంది. అవును, దీనిలో మోడిఫ్లో నేను స్క్రీన్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, స్క్రీన్ ఇంక్లూడ్ చేస్తాను ఇక్కడ. ఓకే, మనం ఇచ్చిన ఇమేజ్ ఇది. దీనికి ఇమేజ్ ఇచ్చి అపాన్ దట్ మనము విత్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాము. అవును. సో ఐ థింక్ వి గాట్ ద ఎగ్జాక్ట్ డిజైన్. యా, నీట్గా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. బేసిక్ గా మోటివ్ కి నా ఓటు రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే. చెప్పా కదా, మోటివ్ కొంచెం నీట్ గా ప్రిసైజ్ గా ఇస్తుంది. కానీ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే మనకు ఫిగ్మా అలవాటే మనం మళ్ళీ దీనికి షిఫ్ట్ అవ్వాలి. అవును, నిజమే. వీడు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఇచ్చింటే బాగుంది ఫిగ్మాకి, ఇంపోర్ట్ కావాలి. అప్పుడు ఫిగ్మాకే స్టిక్ అయిపోతారని. అది వాడి బిజినెస్ వాడిది అంతే కదా. సో మనకు ఈ ఆప్షన్ కూడా చూసేసాం అనమాట, ఇమేజ్ ఆప్షన్. దెన్ కమింగ్ టు అదర్ థింగ్స్, ఏ రీడూప్లికేషన్ ఉంది కదా. ఏ రీడూప్లికేషన్ ఆల్రెడీ నీ ప్రీవియస్ వీడియో చెప్పినట్టున్నాం. వన్ మోర్ టైం డిస్కస్ చేసినట్లయితే అది. సో ఇఫ్ యూ హ్యావ్ దిస్, లెట్స్ ఇది ఒక కార్డ్. దీన్ని మనము లెట్స్ వీ నీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ లైక్ దిస్, ద సేమ్ స్ట్రక్చర్. దెన్ విల్ జస్ట్ select a reduplication. Need to just drag this. అదే నీకు టెక్స్ట్ చేంజ్ వస్తుంది అండ్ దెన్ ఇమేజెస్ కూడా చేంజ్ చేస్తుంది. రైట్. ఇది టైం తీసుకున్నా నీట్ గా ఇస్తుంది అవుట్పుట్. టైం తీసుకున్నా నీట్ గా ఇస్తుంది. లెట్స్ ఎనర్జైజింగ్ మార్నింగ్ మిక్స్ క్రియేటెడ్ ఫర్ యువర్ మార్నింగ్ రొటీన్ రిఫ్రెషింగ్. సో బేస్డ్ ఆన్ ద సేమ్ కంటెక్స్ట్ అన్నమాట, సేమ్ కంటెక్స్ట్ అదే మిగతావన్నీ ఇస్తుంది. రిఫ్రెషింగ్ ఆఫ్టర్నూన్ బ్లెండ్, relaxing evening tune, images kuda same content istundi. Then we can use this in the frame wherever we need. This is all about reduplication. తర్వాత వచ్చేసి మనకి ఏ లేఅవుట్ ఉంటుంది కదా, ఏ లేఅవుట్ లో మనకు టూ ఫీచర్స్ ఉన్నాయి. ఏ బిల్డ్స్ టెంపరరీ స్ట్రక్చర్ అండ్ ఏ యాడ్స్ ఆటో లేఅవుట్. దీన్ని చూసుకున్నట్లయితే మనకు ఆటో లేఅవుట్ లో టూ స్ట్రక్చర్స్ ఉంటాయి, టూ టైప్స్ ఉంటాయి. వన్ ఇస్ ఫ్రీ ఫామ్ ఫ్రేమ్ అండ్ వన్ ఇస్ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్. ఫ్రీ ఫామ్ లో ఏముంటుందంటే విచ్ ఇస్ నాట్ ఆటో లేఅవుటెడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇమేజ్ సపరేట్, ఈ ఇమేజ్ కి దీనికి ఏం సంబంధం లేదు, అండ్ ఈ టెక్స్ట్ కి దీనికి ఏం సంబంధం లేదు. ఇట్లాంటి టైంలో మనము ఒకవేళ ఇక్కడ మనకు ఇంకో లేబుల్ యాడ్ చేయాల్సి వస్తే సీనియర్ ఎగ్జిక్యూటివ్ కింద మనం యాడ్ చేస్తాము, కానీ ఇదంతా మనం మాన్యువల్ గా కిందకి తీసుకొని పోవాలి.
ఓకే, ఇప్పుడు దీన్ని ఇట్లాంటి మాన్యువల్ ఎఫర్ట్స్ ని రెడ్యూస్ చేయడానికి మోడిఫై వచ్చేసి ఏం తెచ్చిందంటే ఏ బిల్డ్స్ టెంపరీ స్ట్రక్చర్ అన్నమాట. సో ఏదైతే ఫ్రేమ్ ఉందో దాన్ని టెంపరీగా ఆటోలేట్ చేసేస్తుంది. ఆటోలేట్ చేసేసినాక మనం ఏం చేసుకోవచ్చు అంటే ఏదైతే మనకు కావాలనో ఎక్స్ట్రా మ్యాటర్ కావాలన్నా లేదంటే స్పేసింగ్ ప్యాడింగ్స్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలన్నా అడ్జస్ట్ చేసుకొని దెన్ వీ కెన్ సేవ్ ఇట్ యాస్ నార్మల్ ఫ్రేమ్ ఆర్ ఆటోలేట్. లెట్స్ ట్రై అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ మొబైల్ యాప్ చూసుకున్నట్లయితే మనం ఎట్లా యూజ్ చేయాలంటే ఇదొక ఫ్రేమ్ ఇక్కడ మీరు పక్కన చూడొచ్చు అంత ఫ్రేమ్ స్ట్రక్చర్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఆటోలేటెడ్. కొన్ని ఉన్నాయి లోపల ఆటోలేట్, దాంట్లో కూడా ఉన్నాయి కానీ పైన ఫ్రేమ్స్ అన్ని ఫ్రేమ్ కదా. ఈ పైన ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్, కింద ఇదొక ఫ్రేమ్. సో ఇప్పుడు నేను ప్రెసెంట్ ఈ ఫ్రేమ్ కి మధ్య ప్యాడింగ్ పెంచాలనుకుంటున్నాను. నార్మల్ మనం ఏం చేస్తాము, ప్యాడింగ్ పెంచుతాము, కానీ ఈ ఫ్రేమ్ వచ్చేసి దీనిపైన ఓవర్లాప్ అవుతుంది. కానీ మనం మొత్తం మాన్యువల్ అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి కదా. అవునా? సో దాన్ని మనం ఏం చేస్తామంటే జస్ట్ ఈ ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకొని లేకపోతే ఈ డిజైన్ ని సెలెక్ట్ చేసుకొని ఏ బిల్స్ టెంపరీ స్ట్రక్చర్ అని క్లిక్ చేస్తే అదొక టెంపరీ స్ట్రక్చర్ గా ఆటోలేట్ చేసేస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రేమ్ ఇక్కడ దీనిలో కూడా లేయర్స్ లో కూడా ఏ అని వస్తుంది. ఆటోలేట్ సింబల్ వచ్చేసి ఏ అని వస్తుంది. ఇప్పుడు మనము మనకి ఏం కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ ప్యాడింగ్ పెంచాలనుకుంటున్నా, జస్ట్ ఇక్కడ 20 ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నా, 20 ఇచ్చేసారు. అన్ని చోట్ల 20 అప్లికబుల్ అయిపోయింది. ఇంతకుముందు ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలన్నా ప్రతి ఫ్రేమ్ ని మాన్యువల్ గా అడ్జస్ట్ చేయాలి. కరెక్ట్, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇక్కడ టెంపరీ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది. మనకి ఏమైతే కావాలో ప్యాడింగ్ కావాలంటే ప్యాడింగ్ ఇచ్చేసుకుని ఆర్ఎల్స్ ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ కావాలి. ఇక్కడ నార్మల్ అయితే ఏమైతుంది అదంతా ఓవర్లాప్ అయ్యి దీని పైకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది మనం యాడ్ చేసినప్పుడల్లా మనకు అదంతా కదా ఆటోమేటిక్ గా ఆటోలేట్ ఉంది కాబట్టి ఎక్స్టెండ్ అవుతూ పోతుంది. అది నార్మల్ ఫ్రేమ్ ఉంటే అదంతా ఓవర్లాప్ అవుతుంది. ఓవర్లాప్ దాని మీదకి వెళ్ళిపోయి మళ్ళీ మనం చేంజ్ చేసి మనం మాన్యువల్ గా చేసుకుంటాం. మనం మొత్తం ఎడిట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. డన్ కొడితే అది యాజ్ యూజువల్ గా ఫ్రేమ్ లాగా అవుతుంది. లేదు ఆటోలేట్ అంటే ఆటోలేట్ సేవ్ అవుతుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు డన్ అని కొడతాను. నార్మల్ మళ్ళీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఫ్రేమ్స్ లాగానే వచ్చేసింది, నార్మల్ ఫ్రేమ్స్ లాగా. అవును అవును. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫీచర్. అండ్ కమింగ్ టు అదర్ ఫీచర్, ఏ యాడ్స్ ఆటోలేట్ ఉంది కదా. సేమ్ కార్డ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఫ్రేమ్ కదా, ఇది ఆటోలేట్ కాదు, ఫ్రేమ్ ఉన్న లోపల ఆటోలేట్ లోపల ఆటోలేట్ తీసేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది ఫ్రేమ్ లోపల ఏది ఆటోలేట్ లేదు, అన్ని డిఫరెంట్ థింగ్స్. సో మనం మాన్యువల్ యాడ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ ఈ 2 ఆటోలేట్ చేస్తాము, దెన్ మళ్ళీ దీనికి ఆటోలేట్ చేస్తాము. అట్లా చేసుకుంటే మాన్యువల్ గా చేస్తాం కదా. సో ఇప్పుడు ఆ మాన్యువల్ ప్రాసెస్ ని ఎక్స్క్లూడ్ చేయడానికి జస్ట్ మనం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఏ యాడ్స్ ఆటోలేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అదే చేస్తుంది. ఆటోమేటిక్ గా అదే అయిపోయింది. ఈ 2 ఆటోలేట్ అయిపోయింది, ఈ మొత్తం ఆటోలేట్ అయిపోయింది, ఇదంతా ఆటోలేట్ అయిపోయింది, ఈ 2 ఆటోలేట్ అయిపోయింది, డాట్ అండ్ అయిపోయింది, అండ్ పై నుంచి మొత్తం ఫ్రేమ్ కూడా ఆటోలేట్ అయిపోయింది. అవును. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ మాన్యువల్ చేసుకోకుండా. కరెక్ట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఫీచర్ అని కూడా చెప్పొచ్చు. దెన్ ఏ డిజైన్ సిస్టమ్ క్రియేటర్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ ఫైల్లో ఏవైతే మనం కాంపోనెంట్స్ యూజ్ చేసామో, లైక్ ఈ కార్డ్స్ కానీ, ఈ టెక్స్ట్ కానీ, ఈ పర్టికులర్ చిప్స్ కానీ, బటన్స్ కానీ, ఈ ఐకాన్స్ కానీ, ఇవన్నీ మనకు ఒక డిజైన్ సిస్టమ్ లా క్రియేట్ చేస్తుంది. కరెక్ట్. ఒక ఫైల్ వేరే ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. డిజైన్స్ ఫైల్. ఓకే, దీనిలో ఒక 5 to 6 ఫ్రేమ్స్ ఉన్నాయి కదా. సో దీన్ని మనము ఈ ఫైల్లోకి వచ్చేసి ఏ డిజైన్ సిస్టమ్ క్రియేటర్ క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ ఫైల్ కానీ రెస్ట్ ఆఫ్ ద ఫైల్స్ ఏవైతే మన డ్రాఫ్ట్ కానీ థీమ్స్ లో ఉన్నాయో అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఎట్ టైం. ప్రెసెంట్ నేను నా ఫైల్స్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒకే 3 ఫైల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. స్టార్ట్ రికగ్నైజింగ్. సో ఇక్కడ మనకు ఏ రికగ్నైజ్ కంప్లీట్ అయ్యే మనము చూసిన
ఓకే యా డిజైన్ ఆర్గనైజ్ చేసింది డిజైన్ సిస్టమ్. సో వన్స్ యూ క్లిక్ ఆన్ వ్యూ వన్స్ న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. న్యూ మోటివ్ ఫైల్ ఓపెన్ అయ్యి అది డిజైన్ సిస్టమ్ మనం ఏవైతే కాంపోనెంట్స్ యూజ్ చేస్తామో అదంతా మనకి ఇక్కడ లెట్స్ సీ మనకు ఒకటి క్రియేట్ అయిపోయింది. సి యూ సెలెక్టెడ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఆ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అన్ని ఇదే డిజైన్ సిస్టమ్ లో చూపించేస్తుంది. అప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కాకుండా నువ్వు సింగిల్ ప్రాజెక్ట్స్ చేసుకున్నా సపరేట్ గా ఫైల్ క్రియేట్ చేస్తుంది అనమాట డిజైన్ సిస్టమ్స్. అది మనకు మళ్ళీ సపరేట్ చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే పేజెస్ మనం ఏవైతే కలర్స్ యూజ్ చేస్తామో ఆ 3 ఫైల్స్ లో దీస్ ఆర్ ద కలర్స్, దిస్ ఇస్ ద టైపోగ్రఫీ. నేను ఇంటర్ యూజ్ చేశాను, ఫిక్టరీ యూజ్ చేశాను, దెన్ రోబోటో, యా ఎఫెక్ట్స్, డ్రాప్ షాడోస్, ఆల్ దీస్ థింగ్స్. ఐకాన్స్, ఈ ఐకాన్స్ యూజ్ చేశాను. యా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి దీనికి. డిజైన్ సిస్టమ్ మనం ఇనిషియల్ గా మనం డిజైన్ సిస్టమ్ మొత్తం క్రియేట్ చేసుకోం కదా, కొంచెం క్రియేట్ చేసుకుంటాము, అపాన్ దట్ మనం యాడ్ చేసుకుంటూ పోతాం కాంపోనెంట్స్. సో అట్లా చేసుకున్నప్పుడు మనము ఇది ఏ డిజైన్ సిస్టమ్ క్రియేటర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ ఫర్ మోటివ్. అవును, ఇది ఫిగ్మా వాడు పెడితే బాగుంటది అనిపిస్తుంది. ఈ ఫీచర్స్ అని ఫిగ్మా వాడు పెడితే మోటివ్ వాడు మూసుకుంటారు. అవును నిజమే. అంటే మోటివ్ వాడు చేసినప్పుడు ఫిగ్మా వాడు కూడా చేయగలడు కదా, ఒకవేళ చేసినా ఫ్రీ బట్. ఇది ఏ డిజైన్ సిస్టమ్ క్రియేటర్, దెన్ మనకు ఏ డిజైన్ సిస్టమ్ మెయింటైనర్ ఉంది. సో ఇది ఏ డిజైన్ సిస్టమ్ మెయింటైనర్ ఏంటంటే మనకు దీనికి ఆల్రెడీ సెపరేట్ డిజైన్ సిస్టమ్ ఉండాలన్నమాట. మన డిజైన్ సిస్టమ్ నాకు మోటివ్ లేదు కాబట్టి జస్ట్ మాన్యువల్ లైక్ ఓవరాల్లీ. ఇప్పుడు మనకు డిఫరెంట్ డిజైన్ సిస్టమ్, ఒక డిజైన్ సిస్టమ్ మనం యూజ్ చేస్తున్నాము, అపాన్ దట్ మనము వేరే కాంపోనెంట్స్ యూజ్ చేసాము అనుకో, ఆ డిజైన్ సిస్టమ్ కంపేర్ చేసి మన ఫైల్ ని ఏవైతే ఎక్స్ట్రా కాంపోనెంట్స్ యూజ్ చేసామో అది ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. దాంట్లో కన్సిస్టెన్సీ ఎక్కడ వచ్చేసి మన ఫైల్ ఏదైతే మనం డిజైన్స్ క్రియేట్ చేస్తున్నామో స్క్రీన్స్, మన డిజైన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకొని వెదర్ మనం కరెక్ట్ గా చేస్తున్నామో లేదా అని కన్సిస్టెన్సీ చెక్ చేస్తున్నాం. కరెక్ట్ కలర్స్ యూజ్ చేస్తున్నామో లేదా, లేదా ఎక్స్ట్రా కలర్స్ ఏమైనా యూజ్ చేసామా అది మెన్షన్ చేస్తుంది. ఎక్స్ట్రా కలర్స్ ఏమైనా యూజ్ చేసామా లేదా, దీనికి అన్నిటికీ ప్రాపర్ డిజైన్ సిస్టమ్ మన అక్కడ ఉండాలన్నమాట. ప్రెసెంట్ నా లోకల్లో లేదు అది. యూ కెన్ ట్రై ఫ్రమ్ యువర్ సెల్ఫ్, లైక్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే. అండ్ మ్యాజిక్ బాక్స్ అనేది ఇది ప్రెసెంట్ మనకు 1.2 లో లేదు, 2.2 లో వస్తుంది. అది మ్యాజిక్ బాక్స్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే ఒకసారి నేను ఇది వీడు ఒక ఫైల్ ఇచ్చాడు మనకు, నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఆ ఫైల్ వర్క్ చేయొచ్చు. ఐ విల్ షేర్ దట్ ఫైల్. ఓకే. సో మనకి ఇంకొక టూల్ వచ్చేసి విస్లీ అన్నమాట. విస్లీ కూడా ఏఐ టూల్. విస్లీలో కూడా ఏఐ యూజ్ చేస్తున్నారు. బట్ ద మేజర్ డ్రాబ్యాక్స్ విత్ విస్లీ అండ్ అదర్ టూల్స్ లైక్ కంపేర్ టు ఫిగ్మా అండ్ మోటివ్, మనకు యూఎక్స్ ప్యాలెట్ అండ్ మోటివ్. యూఎక్స్ ప్యాలెట్ వచ్చేసి మనకు ప్లగిన్ అనమాట ఫిగ్మాలో, అది మనకు డైరెక్ట్ ఫిగ్మా క్యాన్వాస్ లో వచ్చేస్తుంది. మోటివ్ వచ్చేసి మనకు అది డిజైన్ టూల్ విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు ఫిగ్మా. సో మనకు యూజర్స్ కి పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఎట్లా యూజ్ చేయాలనేది. కంపేర్ టు ఇప్పుడు ఈ టూల్స్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే these are totally different design tools. మనకు మార్కప్స్ వస్తాయి, వైర్ ఫ్రేమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ వీడి డిజైన్ యూఐ అనేది వేరే ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం సపరేట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ బేసిక్ ఎలిమెంట్స్ ఇచ్చేసాడు, లైక్ కాంపోనెంట్స్, బటన్స్, ఆల్ దీస్ థింగ్స్. రైట్. యా మనం ఇవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వీటి కాడ టెంప్లెట్స్ కూడా ఉంటాయి, లైక్ కార్డ్ టెంప్లెట్స్, ఫార్మ్స్, వెబ్సైట్ టెంప్లెట్స్, వెబ్సైట్ లాగిన్ స్క్రీన్స్, అన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద మంచి ఫీచర్ అని చెప్పాలి మనకి. దాన్ని ఇంక్లూడ్ చేసుకొని మనం అపాన్ దట్ మనం చేసుకోవచ్చు. సో మన ప్రెసెంట్ డిస్కషన్ వచ్చేసి ఏ మీద కాబట్టి విల్ సీ వాట్ ఏ ఫీచర్స్ ఇట్ విల్ ప్రొవైడ్. యాక్చువల్లీ విస్లీ వచ్చేసి మనకు ఫ్రీ వర్షన్ లో 200 క్రెడిట్స్ ఇస్తుంది. మనం క్రెడిట్స్ ఇక్కడ చూడొచ్చు. నేను 30 క్రెడిట్స్ యూజ్ చేసేసాను, 170 క్రెడిట్స్ లెఫ్ట్. కానీ ఫ్రీ వర్షన్ కి 200 క్రెడిట్స్ ఇస్తుంది. ఇంకా చాలా ఏ ఫీచర్స్ ఉన్నాయి కంపేర్ టు దోస్ టూ, అండ్ మోటివ్. AI features, we'll get all the list of the AI features which they are providing. So generate design from screenshot, generate design from text. So we'll see one by one. Okay. So generate design by screenshot undi kada. Oh no. I will upload one of the screenshot anamata. Okay. Any format. ikkada one specify chesadu within 30 MB any format, JPG, PNG, anything. ఇలా అయితే డిజైన్ టాస్క్ లో డాష్ బోర్డ్ ఎక్కడో బిహాన్స్ లోనో లేకపోతే Pinterest లోనో ఎక్కడో నచ్చింది అనుకుందాం. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేసేసుకొని దాన్ని ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేసేచ్చా? సబ్మిట్ చేయొచ్చు, బట్ అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా తక్కువ కాదు కదా. అది మీరు చేయొచ్చు, తప్పేం లేదు. బట్ వీ నీడ్ ద ఫుల్, మనకు మొత్తం కంటెక్స్ట్ తెలుసు బెటర్ కదా, ఆన్సర్ దీనికి కూడా కరెక్ట్ ఉంటుంది.
కరెక్ట్. అయినా ఫిగ్మా ఫైల్ అడుగుతారు ఎవరైనా. ఫిగ్మా ఫైల్ అడుగుతారు. సో ఆల్రెడీ జనరేట్ చేసి యువర్ డిజైన్ ఇస్ రెడీ, మనం ఇచ్చిన స్క్రీన్ షాట్ జనరేట్ చేసింది. ఒకసారి ప్రివ్యూ చేస్తే వెరైటీగా వచ్చింది. నేను ఇమేజ్ ఇచ్చాను, అది ఇట్లా డిజైన్ చేసింది. వన్స్ యూ క్లిక్ ఆన్ యాడ్ టు బోర్డ్ మొత్తం ఒక డిజైన్ ఫార్మేట్ లో యాడ్ చేసేసింది. చిన్న చేంజెస్ చేసుకోవాలి, బట్ నాట్ బ్యాడ్. మనం స్క్రీన్ నుంచి ఇదంతా పార్ చేసి ఇచ్చిందంటే కొన్ని ఇట్లా డిఫరెంట్ సజెషన్స్ ఇచ్చింది. ఐ థింక్ అపాన్ దట్ మనం చేసుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ ద ఇమేజ్ వి గేవ్ అండ్ దిస్ ఇస్ ద అవుట్పుట్ వి గాట్. ఓకే. సో దిస్ ఇస్ హౌ దిస్ ఫీచర్ విల్ వర్క్. జనరేట్ డిజైన్స్ ఫ్రమ్ స్క్రీన్ షాట్, జనరేట్ డిజైన్స్ ఫ్రమ్ టెక్స్ట్. ఇది ఎట్లా అంటే మనము నార్మల్గా యూజ్ చేసే వాట్ వి సే ప్రాంప్ట్ ఇచ్చి మనం డిజైన్ తెచ్చుకోవడం. So once we select this generate designs from text, it will ask for mobile or website or like the web app or web present beta lo undi. So manadi web app kabatti we'll click on web app, malla entire app like single screen. So next vachesi manaku generate design from text anamata. Okay. Once we click on that, it will ask whether mobile app or website or web app. Because manam design chese SaaS platform web app kabatti we'll click on web app and entire app like single screen. ఎంటర్ యాప్ వచ్చేసి మనము ప్రాంప్ట్ ఇవ్వాలి. an application for a SaaS platform for users to track their sales. Okay. Generalized prompt ఇచ్చే సరిపోతుంది. సింగిల్ వచ్చేసి మనం స్పెసిఫైడ్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే ప్రాంప్ట్ మనం యూజ్ చేస్తామో అది. వన్స్ వి క్లిక్ ఆన్ సింగిల్ స్క్రీన్, నాకు సింగిల్ స్క్రీన్ కావాలంటే సింగిల్ స్క్రీన్ కాబట్టి ఈచ్ స్క్రీన్ కి 30 credits తీసుకుంటుంది ఫ్రీ వర్షన్ లో. ఓకే. అది లిస్ట్ కూడా ఇచ్చింది వీడియో ఏమేమి తీసుకుంటాం. Text to design 30 credits, diagram to design 30 credits. So now we'll use the same prompt which you used for different tools. Oh yeah, ఇక్కడ కూడా సేమ్ ఓన్లీ 1000 words మాత్రమే అలో చేస్తుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ ఓన్లీ 1000 క్యారెక్టర్స్ మాత్రమే అలో చేస్తుంది. సో మనం దీన్ని విత్ ఇన్ 1000 క్యారెక్టర్స్ క్లోజ్ చేసుకోవాలి. అందుకే నేను ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు స్పెసిఫై చేశాను అనమాట. I need for UX to pilot, I need for modify అని. ఇప్పుడు మనకు ఇది విస్లీ కదా, I need same prompt to rewrite with respect to with విస్లీ. ఇది కూడా మోర్ దాన్ 1000 ఉంది, బట్ ఐ థింక్ ఇవన్నీ ఎక్స్ట్రా స్లాష్ ఎన్ని వచ్చినాయి ఎక్స్ట్రా తీసుకున్నట్టు. వీళ్ళు ప్రాంప్ట్ ఇచ్చేసాము, దెన్ విల్ సీ హౌ ఇట్ విల్ జనరేట్. సో మనం ప్రాంప్ట్ ఇచ్చాం కదా, మన ప్రాంప్ట్ కి ఇది ఆల్రెడీ డిజైన్ రెడీ చేసింది. డిజైన్ మనం ప్రివ్యూ చేయొచ్చు. ఇక్కడే వన్స్ క్లిక్ ఆన్ ప్రివ్యూ మనకు ప్రివ్యూ కనిపిస్తుంది. నాట్ బ్యాడ్ కంపేర్ టు UX పైలట్, ఇట్ ఈస్ ఫార్ బెటర్ అని చెప్పొచ్చు మనం. మోటివ్ ఇస్ బెటర్. మోటివ్ బాగుంటది నీట్ గా. మేబీ మనం UX పైలట్ మంచి ప్రాంప్ట్ లేదేమో. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అంటే సేమ్ ప్రాంప్టే కదా, నువ్వు UX పైలట్ లో పెట్టావు, మోటివ్ లో పెట్టావు. మేబీ అది రిట్రై చేసుకునే వ్యూ ఉంటుంది కదా, అది యూజ్ చేసుకునే వ్యూ. కంపేర్ టు అదర్ టూ టూల్స్, ఇట్ ఈస్ ఆల్సో బెటర్. వన్స్ యూ క్లిక్ ఆన్ యాడ్ టు బోర్డ్, ఇట్ విల్ బి యాడెడ్ టు బోర్డ్ అండ్ అపాన్ దట్ వీ కెన్ డూ వాట్ ఎవర్ ద చేంజెస్ వీ వాంట్. కానీ ఇది మన ఫిగ్మా డిజైన్ లా ఉండదు, ఇది డిఫరెంట్ ఉంటుంది. అవును. పర్టికులర్ ఈ కార్డు ఉంది కదా, ఈ కార్డు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ మనం ఏమైనా అడగవచ్చు. ఓకే. ఇక్కడ పైన ఇక్కడ సింబల్ ఉంది కదా, స్పెషల్లీ ఇది క్లిక్ చేసి ఇది ఏమైనా చేంజ్ చేసి, లేకపోతే ఐ నీడ్ ఏ బార్ గ్రాఫ్ ఆర్ ఏ లైన్ గ్రాఫ్ ఇన్ దిస్. దీనికి టైం పడుతుంది కదా. సక్సెస్ టేక్స్ టైం. వాడు కూడా మోటివేట్ చేస్తున్నాడు, కంగారు పడక ఆవేశపడకని. ఇప్పుడు ప్రాసెస్ ప్లీజ్ ఆస్కింగ్ సంథింగ్ డిఫరెంట్. మేబీ ఇది మరి ఎందుకు చేయలేకపోయిందో మరి. ఆస్క్ సంథింగ్ ఎల్స్. చెప్పు మీరు ఏం చేద్దాం ఈ కార్డ్ని. కలర్ చేంజ్. ఆ వాల్యూ ఏదైతే ఉన్నదో ఆ డార్క్ బ్లాక్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ కలర్ చేంజ్ చేసింది. మనం ప్రివ్యూ చేసుకోవచ్చు, చూడొచ్చు. దెన్ యాడ్ టు బోర్డ్ కొడితే యాడ్ అయిపోతుంది. ఓకే. ఇది సెపరేట్ యాడ్ అయిపోయింది. మనం దీన్ని ఈ ప్లేస్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రీప్లేస్ చేయాలా? రీప్లేస్ చేయాలి. జనరేట్ డిజైన్ ఫ్రమ్ స్కెచ్. ఓకే. సో దీనికి ఏంటంటే స్కెచ్ అనేది మనం హ్యాండ్ డ్రా చేసిన స్కెచ్ అన్నమాట. వైర్ ఫ్రేమ్స్ అట్లానా? యా. లెట్స్ సే నేను ఒక స్కెచ్ డ్రా చేసి పెట్టాను అనమాట. లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్.
ఓకే, దిస్ ఇస్ ద స్కెచ్. వెబ్ స్క్రీన్, మొబైల్ స్క్రీన్ అడుగుతుంది, వెబ్ స్క్రీన్. సో నేను ఈ ఇమేజ్ ఇచ్చాను కదా, ఇమేజ్ ఇచ్చి నాకు ఈ స్కెచ్ ఇచ్చి నాకు డిజైన్ కావాలని చెప్పాను. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఆర్టిస్ట్ అనమాట. నేను కూడా రికగ్నైజ్ చేయలేకపోయినట్టుంది. నేను ఒక ఫామ్ లో ఇస్తే ఇంకో ఫామ్ లో ఇచ్చి మేబీ నేను యూజ్ చేసిన స్కెచ్ నీట్ గా లేదు. వన్ మోర్ థింగ్, బట్ నేను ఏమి ఇంక్లూడ్ చేసే స్కెచ్ లో ఒక గ్రాఫ్ ఇంక్లూడ్ చేసి ఒక పై చార్ట్ ఇంక్లూడ్ చేశా. ఐ థింక్ అది ఓన్లీ గ్రాఫ్ తీసుకెళ్ళి. అయ్యో, మేబీ ఐఎమ్ ద బ్యాడ్ ఆర్టిస్ట్. అంటే బాగా నీట్ గా డ్రా చేసి చూడాలి, అప్పుడు ఎలా వస్తుందో కూడా చూడాలి. అప్పుడు నువ్వు బ్యాడా లేకపోతే అప్లికేషన్ బ్యాడా అని తెలుస్తుంది. ట్రై చేస్తారు కన్ఫర్మ్. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వర్క్. అండ్ దెన్ జనరేట్ డిజైన్ ఫ్రమ్ డయాగ్రామ్. సో జనరేట్ డిజైన్ ఫ్రమ్ డయాగ్రామ్ ఇస్ ద సేమ్ థింగ్. మనం స్క్రీన్ షాట్ ఇచ్చినా లేకపోతే ఏదైనా స్కెచ్ ఇచ్చినా సేమ్ ఇదే ఇస్తుంది. యాజ్ ఆఫ్ నో నాకు అక్కడ క్రెడిట్స్ తక్కువనే కాబట్టి నేను అన్ని మాన్యువల్ చూడలేకపోతున్నాను. ఓన్లీ 90 క్రెడిట్స్ ఉన్నాయి. సో విజ్లీలో నీకు ఏమనిపించింది, ఏది బాగా యూజ్ చేయొచ్చు, మనకు కొంచెం అట్లీస్ట్ హెల్ప్ చేస్తుంది అన్నట్టు? వన్ ఇస్ స్క్రీన్ షాట్ వి గాట్ లైక్ వెరీ సిమిలర్ టు దట్ స్క్రీన్ షాట్ అండ్ వన్ ఇస్ లైక్ జనరేట్ ఫ్రమ్ దట్ టెక్స్ట్. ఇది కూడా మనకు మోటిఫ్ అంతా కాకుండా ఇంచుమించు అట్లే ఇచ్చింది, కొంచెం బాగానే ఉంది. స్కెచ్ వచ్చేసి నా ఆర్టిస్టిక్ స్కిల్స్ వల్ల మీకు మాడిఫై ఎగ్జిస్టింగ్ డిజైన్. ఇది ఇంకా బీటాలో ఉంది. ఎగ్జిస్టింగ్ డిజైన్ మాడిఫై అంటే ఏం లేదు, మనం ఏదైతే ఇందాక ఈ పర్టికులర్ కార్డ్ ని చేంజ్ చేసాం కదా కలర్, సేమ్ ఫామ్ లో వస్తుంది అది కూడా అంతే. సో ఇప్పుడు డిజైన్ టాస్క్ వచ్చేటప్పుడు అంటే వీటిని యూజ్ చేసుకొని రిఫరెన్స్ తెచ్చుకోవచ్చు, ఐడియాస్ తెచ్చుకోవచ్చు. దీని మీద డిపెండ్ కాకుండా మనం రిఫరెన్స్ తెచ్చుకోవచ్చు. కరెక్ట్. అండ్ కంపేర్ టు మనం మొత్తం ఇప్పుడు 3 tools ఎక్స్ప్లోర్ చేసాం కదా, UX Pilot, Motif and Visly. The major drawback for Visly is like it is not integrated with any of the design tool. Exactly. అవును, సంబంధం లేకుండా. ఏంటంటే మనకు ఫిగ్మా ఇంటిగ్రేట్ అయింది, మోటిఫ్ దాని సపరేట్ డిజైన్ ఫైల్ ఉంది, డిజైన్ టూల్ ఉంది కాబట్టి అది మనం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. అవును. దీస్ ఆర్ ద కమింగ్ బ్యాక్ టు అవర్ అసైన్మెంట్. సో మనం జనరేట్ చేసుకున్న ప్రాంప్ట్ కి దట్ ఈస్ హౌ విల్ గెట్ ద డిజైన్స్ అన్నమాట. విస్లీలో ఆ రెండిట్లో లేని ఒక ఫీచర్ విస్లీలో ఏముందంటే వీ కెన్ క్రియేట్ ద ప్రోటోటైప్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఈ నా దగ్గర ఈ స్క్రీన్స్ ఉన్నాయి కదా, ఈ స్క్రీన్ సెలెక్ట్ చేసేసి జనరేట్ ప్రోటోటైప్ ఫ్రమ్ ద సెలెక్షన్. ఓకే, ఇది క్లిక్ చేయగానే ఓకే లెట్స్ ఐ సెలెక్ట్ దిస్ 4 screens. 4 screens సెలెక్ట్ చేశాను. I will just click on create. Some connections already exist among the selected screens or elements. Running out of prototyping may override them. Do you want to proceed? Yes. Already connections ఉన్నట్టు ఉన్నాయి. That is a good feature అన్నమాట. ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని ఓవర్రైడ్ చేయాలని అడుగుతుంది. సో నా తెలిసి ప్రోటోటైప్ మరీ అంత కరెక్ట్ ఇవ్వదేమో అనుకుంటున్నాను. చూద్దాం యూ రిజల్ట్ కూడా. Your prototype is ready. View result here. Okay. Join us now. Okay, correct ఇచ్చింది. Fine. ప్లే చేయి. ఒక ఫుడ్ రిజిస్ట్రేషన్ యాప్ అన్నమాట. సో ఇక్కడ జాయిన్ అస్ నౌ అని కొట్టినప్పుడు నాకు ఈ రిజిస్టర్ ఫామ్ కావాలి. కరెక్ట్ ఇచ్చింది, కరెక్ట్ కనెక్ట్ చేసింది. దెన్ సబ్మిట్ కొట్టినప్పుడు ఒక సక్సెస్ మెసేజ్ రావాలి. బేసిక్ గా మనం స్క్రీన్స్ కరెక్ట్ గా సెలెక్ట్ చేయలేదు కాబట్టి రాలేదు. But yeah, at least it will recognize the buttons and next forms what it will. ఇక్కడ మీల్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసినప్పుడు మనకు మీల్ రిజిస్ట్రేషన్ కనెక్ట్ అయింది ఇక్కడ చూసినట్లయితే. సో ఇట్ ఈస్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ప్రోటోటైపింగ్. కానీ ప్రోటోటైపింగ్ అన్నా ఇందులోనే చేయాలి, మొత్తం డిజైన్స్ అన్ని. డిజైన్స్ దీనిలోనే చేయాలి, ప్రోటోటైపింగ్ దీనిలోనే చేయాలి. అప్పుడు ఫిగ్మా యూజర్స్ కి యూజ్ అవ్వదు. బట్ ప్రోటోటైపింగ్ మనం యూజ్ చేసుకోవాలి. అదర్ ఫీచర్స్ ఉన్నాయి కదా, లైక్ జనరేట్ డయాగ్రామ్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఇది డయాగ్రామ్ జనరేట్ చేస్తుంది మనకి చిన్న టెక్స్ట్ కి. లైక్ ఇఫ్ ఐ నీడ్ ఎనీ 3D మోడలింగ్ ఇమేజ్ అనుకో, అది ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ మనం ఈ డయాగ్రామ్స్ మనము SVG కానీ PNG కానీ డౌన్లోడ్ చేసుకొని మనం ఫిగ్మాలో యూజ్ చేసుకోవచ్చు. వేరే అట్లా యూజ్ చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ద థింగ్స్. జనరేట్ ఇమేజ్ ఫ్రమ్ ద టెక్స్ట్.
జనరేట్ టేబుల్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఇది టేబుల్ జనరేట్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ నేను చేశాను అది టేబుల్. సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ జనరేట్ బై గివింగ్ ద ప్రాంప్ట్. ఓకే. అండ్ మనము వచ్చిన టేబుల్ ని మాడిఫై కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, ఫిల్ ద టేబుల్ డేటా. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్స్ అని క్లిక్ చేస్తే మనకి యూజర్ నేమ్స్ వచ్చేస్తాయి. ఓకే, నైస్. ఇక్కడ లెట్స్ సే ఫిల్ కంటెంట్, నాకు ఈమెయిల్స్ కావాలి, ఈమెయిల్స్ వచ్చేస్తాయి. యా సుధా, ఇప్పుడైతే నువ్వు ChatGPT హెల్ప్ తీసుకున్నావు, ఐ మీన్ గ్రాక్ అని అన్నావు. అది కాకుండా అంటే అవి ఇచ్చినా సరే కొంచెం ప్రాంప్ట్స్ లో డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, డిజైన్స్ లో డిఫరెంట్ గా రావడం, యూజర్ ఫ్లో. అలా కాకుండా ఒకవేళ దానికన్నా బెటర్ గా నువ్వు ఇవ్వగలను, ఆర్ నీ ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రాంప్ట్ ఇచ్చేది అసలు? సో నేను ప్రాంప్ట్ ఎట్లా చేస్తానంటే మళ్ళీ ChatGPT గ్రాక్ యూజ్ చేస్తాను, బట్ చాలా ప్రిసైజ్ గా ఇస్తాను అనమాట నా డీటెయిల్స్. యాజ్ ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా ఇందాక డిస్కషన్ లో, నాకు ఇంత పిక్సెల్ ఆఫ్ విత్ నావ్ బార్ కావాలి, కలర్ కావాలి, లైక్ ఈ ఐకాన్ ఇంత సైజ్ ఉండాలి, లైక్ 40 పిక్సెల్ ఉండాలి, అదే 32 పిక్సెల్ ఉండాలి, కంటైనర్ ఇంత ఉండాలి, పైన టైటిల్ రావాలి. సో ఐ హావ్ అన్ ఎగ్జాంపుల్, అది నేను చూపిస్తాను ఒకసారి. ఓకే, అంటే ChatGPT ఇచ్చిన ప్రాంప్ట్ తో నువ్వు కూడా ఇంకా డీటెయిల్స్, ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇస్తావు. ChatGPT కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, నాకు ప్రాంప్ట్ ఏమేమి కావాలనేది. ప్రాంప్ట్ డిఫైన్ చేస్తుంది. ఓకే, లెట్స్ సీ. ఒకసారి నేను రాసే ప్రాంప్ట్ ఇక్కడ పేజ్ చేస్తాను. సో దిస్ ఇస్ ఐ ప్రాంప్ట్ అనమాట. నాకు రిఫైన్ గా నాకు అర్థమైనంత వరకు నేను ప్రాంప్ట్ రీరైట్ చేస్తూనే ఉంటాను అనమాట యూజింగ్ ChatGPT. చూసుకున్నట్లయితే డిజైనింగ్ ప్రొఫెషనల్ వెబ్ అప్లికేషన్ స్క్రీన్ ఫర్ ఇట్ ఈస్ జస్ట్ కంటెక్స్ట్. ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ఫర్ ప్రీ ఆన్బోర్డింగ్ అనమాట. ఓకే. Pre-onboarding platform called Onboard Flow. Apply a consistent design system across all screens as follows. అంటే ఈ పర్టికులర్ డిజైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది నేను అన్ని స్క్రీన్స్ కి యూజ్ చేస్తాను అనమాట. అన్ని స్క్రీన్స్ ఒకటే డిజైన్ సిస్టమ్ కావడం. అర్థమైంది. ఓకే. స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ షుడ్ బి లైక్ F8F9MB, వెరీ లైట్ గ్రే. సైడ్ nav bar with 60 pixel with border radius 8 pixel, background color white, placed 8 pixel from left, top and bottom edges of the screen. సో ఇట్లా చాలా ప్రిసైజ్ గా మెన్షన్ చేస్తాను అనమాట నేను. నాకు సైడ్ nav బార్ ఇంత రావాలి, ఈ సైడ్స్ కింద విడ్త్ ఉండాలి, సైడ్స్ కింద గ్యాప్ ఉండాలి, అండ్ కలర్ ఇది ఉండాలి, బార్డర్ రేడియస్ ఎంత ఉండాలి, nav బార్ కంటెంట్స్ ఏమేమి ఉండాలి, లైక్ డాష్ బోర్డ్, క్యాండిడేట్స్, వర్క్ ఫ్లో క్రియేటర్, సెట్టింగ్స్, ప్రొఫైల్ అన్ని ఉండాలి. సో ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్ ఇంత ప్రిసైజ్ గా ఇచ్చినాక లెట్స్ సీ హౌ ఇట్ విల్ గివ్ ద డిజైన్. ఓకే, విల్ సీ ఆల్ ద 3 టూల్స్ విచ్ వి ఎక్స్పోర్ట్ అనేది. Modif flow కూడా ఇచ్చేస్తారు. Yeah, better. So we'll see how Modif views with the same prompt. Okay. Same prompt use చేశాను. Generate. We'll కూడా ఇచ్చేస్తాం ఒకటేసారి, టైం పడుతుంది కదా ఎట్లా. అవును. Yeah, we'll see how Wesley views. Wesley కూడా సేమ్ ప్రాంప్ట్ ఇచ్చేసాను. ఓకే, ఇది ఎక్స్పెరిమెంట్ వచ్చేసింది. ఓకే, సో నౌ నేను ఇచ్చిన ప్రాంప్ట్ యాక్చువల్లీ నేను అనుకుంది ఇది ఐ నీడ్ ఏ టేబులర్ ఫామ్ అనమాట. సో టేబులర్ ఫామ్ అండ్ ఐ గాట్ ద కార్డ్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెల్కమ్ టైలర్ అనేది ఇక్కడ ఓవర్ రైడ్ అయింది. ఇలా చిన్న చిన్న వస్తాయి, వీ నీడ్ టు అడ్జస్ట్ ద థింగ్స్. ఓకే. సో వాట్ ఐ నీడ్, నాకు ఒక nav బార్ కావాలి విత్ 60 పిక్సెల్ విత్. నేను మళ్ళీ విత్ చేంజ్ చేసుకోకుండా 60 పిక్సెల్ విత్ లో వచ్చేసింది. విత్ 60 పిక్సెల్ విత్ ఐకాన్ ఐ థింక్ 40 ఇచ్చేసా, 40 ఇచ్చింది. సో నేను ప్రతిసారి ఈ బ్యాక్గ్రౌండ్ లేఅవుట్ ఉంది కదా, అది సేమ్ యూజ్ చేసుకుంటాను. ఏదైతే కంటెంట్ ఉంది, కంటెంట్ లో డేటా చేంజ్ చేసుకుంటాను. దట్ ఈస్ నాకు ఒక బటన్ కావాలన్నాను, బటన్ ఇచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొంచెం ఓవర్ రైడ్ వెళ్తున్నాయి కదా, ఇవి మాత్రం మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. అర్థమైంది. విత్ మినిమల్ మాన్యువల్ ఎఫర్ట్ అంతే, మరి ఎక్కువ లేకుండా. క్లియర్. డిపెండ్స్ అపాన్ ద ప్రాంప్ట్ అంతే. ఇంకా బేసిక్ గా నేను ఈ కలర్ మెన్షన్ చేశాను కాబట్టి ఈ కలర్ అన్ని బ్యాక్గ్రౌండ్స్ కలిసి ఇదే కలర్ యూజ్ చేసింది.
can change the colors as per our thing. ఓకే. Okay. This is సో యూఎక్స్ పైలట్ లో స్టాండర్డ్ అకౌంట్ తీసుకోవాలంటే ఎంత అవుతుంది? అది వాల్యూస్ ఉన్నాయి, ప్రైస్ నేను కూడా మర్చిపోయాను, చూడాలి. Okay. This is UX Pilot. Let's see how Motif gives with the same for the same thing. So Motif ఇంకొంచెం నీట్గా ఇచ్చింది compared to UX Pilot. అవును, మోటిఫ్ ఎప్పుడు నీట్ గానే ఇస్తుందేమో అనిపిస్తుంది నాకు. మోటిఫ్ కొంచెం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ప్రాంప్ట్స్ అనిపిస్తుంది. ఇది 2 వర్షన్స్ క్రియేట్ చేసింది, ఇదేమో ఇట్లా అయింది ఎందుకు మరి. అట్లీస్ట్ 1 వర్షన్ నీట్గా వచ్చింది మనకి. అవును. కంపేర్ టు థింగ్. లెట్స్ సీ విస్లీ ఎట్లా ఇస్తుంది అనేది. We need a web app, we need single screen. Oh shit, when select చేయాలి అప్పుడు. సో కమింగ్ టు విస్లీ, సేమ్ ప్రాంప్ట్ ఇచ్చాము మనము. విస్లీ ఏమో ఇట్లా ఇచ్చింది. బేసిక్ గా ఈ పైన అంతా ఓకే, ఈ సైడ్ ఓకే, పైన ఓకే, ఈ 5 పార్ట్స్ ఓకే. బట్ ఈ స్ట్రక్చర్ లో మనం టేబుల్ అడిగాము, బట్ ఇట్ గివ్ డిఫరెంట్ థింగ్. టేబులర్ ఫార్మేట్ లో కాకుండా లైక్ క్యాండిడేట్ పేరు ఇచ్చి ప్రోగ్రెస్ అన్ని ఇచ్చింది, కానీ ఇట్స్ నాట్ ఇన్ టేబులర్ ఫార్మేట్ అంతే. అవును. మాకైతే 3 టూల్స్ అయితే చెప్పావు. సో ఈ 3 టూల్స్ లో నీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఏది యూజ్ చేస్తే మంచి అవుట్కమ్స్ వస్తాయని నీకు అనిపిస్తుంది? నాకైతే మోటివ్ అనిపిస్తుంది బాగా. చూసి 3 కంపేర్ చేస్తాను ఇప్పుడే. సో ఇఫ్ ఈ ర్యాంక్ ఇన్ 1 to 3, ఫస్ట్ వన్ ఇస్ మోటివ్. బికాస్ మోటివ్ మనకు చాలా ప్రిసైజ్ గా ఇచ్చింది డిజైన్స్ కూడా మనం అనుకున్నట్లు. When you see with the prompt which I gave and with the prompt which ChatGPT gave as well. Correct. Prompt కూడా మంచిగా ఇచ్చింది, అండ్ ఈ ఇమేజ్ కన్వర్షన్ కూడా మంచిగా చేసింది, which I didn't expected. బాగానే ఇచ్చింది. కంపేర్ మనం ఈ ఇమేజ్ ఇచ్చి అడిగాం కదా, సో ఇది కూడా బాగానే ఇచ్చింది. మోటివ్ విల్ బి రికమెండబుల్. అండ్ దెన్ యూఎక్స్ పైలట్ కూడా ఆల్మోస్ట్ ఇస్తుంది, బట్ కొంచెం మాన్యువల్ ఎఫెక్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కంపేర్ టు మోటివ్. అవును. కంపేర్ అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు విస్లీ, 2 months డిఫరెంట్ ఇచ్చేసింది, అసలు మన కంటెక్స్ట్ కూడా లేదు ఇది. సో విస్లీలో కూడా కొంచెం మంచి ఫీచర్స్ ఉన్నాయి, విచ్ ఇస్ లైక్ జనరేట్ ఫ్రమ్ స్కెచ్ అండ్ జనరేట్ ఫ్రమ్ స్క్రీన్ షాట్. లెట్స్ ట్రై దీస్ యాజ్ వెల్. లైక్ ట్రై చేయమని మీ వ్యూవర్స్ ని చెప్పు, ట్రై చేయమని. గెట్ సమ్ హ్యాప్స్ ఆన్. మోటివ్ విల్ బి ద విన్నర్ కంపేరింగ్ దీస్ 3. ఈవెన్ ఐ లైక్ మోటివ్. సుధా, నన్ను అడిగే క్వశ్చన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఏ వల్ల నా జాబ్స్ పోతాయా అని ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళు ఏ తీసేసుకుంటుందంట కదా, రీప్లేస్ చేసేస్తుందంట కదా డిజైనర్స్ ని, సో అప్పుడు నేను ఎందుకు నేర్చుకోవాలి అని అడుగుతున్నారు. సో నన్ను కూడా చాలా మంది అడిగారు, నా కొలీగ్స్, మా వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. అంటే ఏ వస్తుంది కదా, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి. సో జాబ్స్ పోవడం అంటే ఏముండదు, మేబీ ఒక 10 మంది చేసే వర్క్ ఒక 5 members చేయాల్సి వస్తుంది యూజ్ చేసుకొని. సో ఆ స్టేజ్ వచ్చినప్పటికీ మనం ఈ ఏ టూల్స్ అన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసి మనకు మంచి హ్యాండ్స్ ఆన్ ఉన్నప్పుడు విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు డీల్ ద థింగ్స్. అట్లా లేదనుకుంటా మనం ఇంకా మాన్యువల్ ట్రెడిషనల్ వేలోనే మనం మాన్యువల్ క్రియేట్ చేసుకుంటూ పోతే, ఫిగ్మాని యూజ్ చేసుకుంటూ పోతే వీ నీడ్ టు కొంచెం సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో బేసిక్ గా వచ్చిన ఏ టూల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటా, ఏ ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే అది ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ అయ్యేటప్పుడు మనం ఈజీగా యూజ్ చేయొచ్చు టూల్స్ ని. అంటే ఇప్పుడు ఏ దాంట్లో ప్రాంప్ట్ ఇవ్వాలన్నా డిజైనర్సే ఇవ్వాలి, అది యూఐ యూఎక్స్ డిజైనర్సే ఇవ్వాలి, అంతే కదా. మనకు కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, అంటే మనకు ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలి, ఏ ఎలిమెంట్ ఎట్లా ఉండాలి, ఎంత పిక్సెల్ ఉండాలి, ఎంత పిక్సెల్ ఉంటే మంచిగా కనిపిస్తుంది. సో నేను ఇందాక చూసే ప్రాంప్ట్ ఎంత పిక్సెల్ వస్తే ఎంత నీట్ గా వస్తుంది అనేది. సో ప్రాంప్ట్ ఇచ్చేది మనం డిజైనర్స్ కి ఎక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి నీట్ డిజైనర్స్. అండ్ ప్రాంప్ట్ ఇచ్చినాక వచ్చిన అవుట్పుట్ ని కూడా రిఫైన్ చేయాలంటే మళ్ళీ డిజైనర్స్ కావాలి కాబట్టి నో నీడ్ టు ఫియర్ అబౌట్ దట్. ఖచ్చితంగా జాబ్స్ అయితే పోవు, బట్ జాబ్స్ పోవు అని సైలెంట్ కూర్చుంటే ఇవన్నీ నేర్చుకోలేము. అంటే ఏ టూల్స్ ఏమున్నాయి అన్నది అప్ టు డేట్ తెలుసుకోవాలి, అండ్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అన్నది తెలుసుకోవాలి. సో ఇలా తెలుసుకుంటా ఉంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, అంతే కదా. మనకు అడోబ్ ఎక్స్టీ స్టార్టింగ్ ఐ థింక్ బ్యాక్ దెన్ లైక్ 6 years బ్యాక్ మనం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అడోబ్ ఎక్స్టీ చాలా దెన్ ఫిగ్మా వచ్చింది. అందరు ఫిగ్మా చేంజ్ అయ్యేటప్పుడు మనము అడోబ్ ఎక్స్టీకే స్టిక్ అంటే ఫిగ్మా నేర్చుకునే వాళ్ళం. ఎగ్జాక్ట్లీ ట్రెండ్ ని బట్టి ఫిగ్మా నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు అందరు క్లయింట్స్ అందరు కూడా ఫిగ్మా అడుగుతున్నారు. సో అట్లా మనం ట్రెండ్ ని బట్టి మనం స్కూల్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోయి ఆ టూల్స్ నేర్చుకుంటే
దెన్ విల్ బి లైక్ మనం కూడా అహెడ్ ఉంటాం అనమాట అన్ని టూల్స్ చదవడానికి. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ప్రెసెంట్. అండ్ మా వాళ్ళకి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమైనా సజెషన్స్, ఇలా నేర్చుకోండి అలా నేర్చుకోండి అని ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. అంటే నువ్వు హైడ్ చేసుకుంటావు కదా మీ కంపెనీ వాళ్ళకి, నువ్వు మోస్ట్లీ ఏం చూస్తావు వచ్చే కొత్త డిజైనర్స్ నుంచి? బేసిక్ గా ఇనిషియల్లీ నేను యూఎక్స్ డిజైనర్ గా స్టార్ట్ అయినా కాబట్టి, అంటే యూఐ యూఎక్స్ కాకుండా స్టార్టింగ్ యూఎక్స్ తో స్టార్ట్ అయినా కాబట్టి నేను మ్యాక్స్ యూఎక్స్ యూజ్ చేస్తాను. యూఎక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతా. ఈ ప్రెజెంట్ మార్కెట్ కూడా యూఐ కంటే యూఎక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే యూఐ ఎట్లా ఏఐ చేసేస్తుంది కాబట్టి యూఎక్స్ ఎన్నో ఏఐ చేయలేదు. ఎందుకంటే మనకు హ్యూమన్ ఎమోషన్స్ అవన్నీ క్యాప్చర్ చేయలేదు. దట్ వీ నీడ్ టు డూ మాన్యువల్, ఎంపథైజ్ కానీ అవన్నీ మనం మాన్యువల్ గా చేయాలి. సో ఫోకస్ ఆన్ యూఎక్స్ దాన్ యూఐ. అట్లనే మళ్ళీ యూఐ మొత్తం వదిలిపెట్టకూడదు, టూల్స్ నేర్చుకోవాలి. దెన్ యూఎక్స్ మీద మెయిన్ ఫోకస్ పెడితే బెటర్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెషర్స్ కి యూఎక్స్ అంత తెలియకపోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇంటర్వ్యూలో యూఎక్స్ గురించి అంత అడిగితే, అంత డీప్గా అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారా? లేకపోతే మినిమం ఏం తెలుసుకుంటే బాగుంటుంది యూఎక్స్ వైజ్? సో వన్ మోర్ థింగ్, ఇంకోటి నేను ఏం చూసానంటే లాస్ట్ టైం నేను కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకున్నాను మా కంపెనీ చేసేటప్పుడు. వెన్ వీఆర్ ఇన్ ఎల్టీఏలో ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే అప్పట్లో ఈ క్రాష్ కోర్సెస్ ఉంటాయి కదా డిజైన్ స్కూల్స్ నుంచి, లైక్ 30 days, లైక్ 3 months క్రాష్ కోర్స్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకు ఒక కరికులం ఇచ్చేస్తారు అనమాట. లైక్ యూఎక్స్ రీసెర్చ్, యూజర్ జర్నీ మ్యాపింగ్, ఏవైతే మెయిన్ థింగ్స్ ఉన్నాయో యూఎక్స్ లో ఒకటి నేర్పించేస్తారు. దానికి డీప్ డైవ్ ఉండదు అనమాట. సో వెన్ ఐఎమ్ ఇంటర్వ్యూయింగ్ నేను కొంచెం డీప్ క్వశ్చన్స్ అడిగితే దే ఆర్ లైక్ అసలు ఏంది ఇది అన్నట్టు అడిగారు అనమాట. ఈ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి యూఎక్స్ లో అన్నట్టు అడిగారు. సో డోంట్ రిలే ఆన్ ద థింగ్స్ విచ్ యూ థాట్ యూ వాళ్ళు ఏదైతే మీకు టీచ్ చేశారో క్రాష్ కోర్సెస్ లో కానీ డిజైన్ కోర్సెస్ లో కానీ, డోంట్ రిలే ఆన్ దట్. మీ అంతకు మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి, దాన్ని చేయండి. యూ నీడ్ టు నో హౌ ఎగ్జాక్ట్లీ యూఎక్స్ రీసెర్చ్ విల్ డూ. మెయిన్ యూఎక్స్ లో వచ్చేసి యూఎక్స్ రీసెర్చ్ మెయిన్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ థింగ్స్, బ్రెయిన్ స్టార్మింగ్ అవన్నీ కాకుండా యూఎక్స్ రీసెర్చ్ మీద చాలా ఫోకస్ చేయండి. కానీ మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు నేర్చుకోవడానికి, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి. ఇంటర్వ్యూస్ అంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఇంటర్వ్యూస్ అవ్వట్లేదు అంటే. బయట మళ్ళీ మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది సుధా. సో ఫ్రెషర్స్ చాలా మంది వస్తున్నారు, మనం ఉన్నప్పుడు అంత లేరు కదా. మనం ఉన్నప్పుడు ఇంకా స్టేజ్ ఇంకా ట్రెండ్ అయ్యే స్టేజ్ లో యూఐ యూఎక్స్ అంటే అదేంటి అని అడిగే స్టేజ్ అది. ఇప్పుడు యూఐ యూఎక్స్ కొంచెం తెలుస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే కంపెనీస్ లో కూడా క్లయింట్స్ కూడా యూఎక్స్ యూఐ మీద ఇన్వెస్ట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. అంటే అది వాళ్ళ తక్కువ కూడా కాదు, అది ఫస్ట్ నుంచి లేదు కాబట్టి. క్లయింట్స్ ప్రెసెంట్ ఇప్పుడు యూఎక్స్ యూఐ డిజైనర్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే వెన్ ఎవర్ దేర్ ఈస్ లైక్ వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు అనమాట. మనకు అవసరమా, నార్మల్ ఈ డెవలపర్స్ చేసేస్తారు కదా యూఐ, మనకి అన్నట్లు చూస్తున్నారు. అలాంటి అప్లికేషన్ వెబ్సైట్స్ పోతాయి అలా అనుకున్నా. అంతే కదా. ఇంకా లెగసీ అప్లికేషన్స్ అంటే వాళ్ళు ఎట్లా తీసుకోరు. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రోడక్ట్ డిజైన్ అయితే ఖచ్చితంగా యూఎక్స్ డిజైనర్ కావాలి. కోడింగ్ లేదు కదా, ఇది ఈజీగా ఉంటది అనుకుంటారంట. ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు తన ఇట్లే చెప్పింది అనమాట, వై యూ చూస్ యూఎక్స్ అంటే దీనిలో కోడింగ్ ఉండదు కదా అందుకే చూస్ చేసుకున్నాను. ఆ దగ్గరికి అలా అక్క కోడింగ్ ఉండదు కదా అక్క, ఇది తొందరగా 1 month లో నేర్చేసుకోవచ్చా, 2 నెలల్లో నేర్చేసుకోవచ్చా అని అడుగుతారు. మనం ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నాం అంటే మనం ప్రాజెక్ట్ చేస్తూ ఇంకా నేర్చుకుంటూ వెళ్ళాం కదా. 1 month లో నేర్చేసుకుంటా. ఫిగ్మా నేర్చుకొని యూఐ యూఎక్స్ వచ్చి అంటారు కొంతమంది. అది ఇంకా డిఫరెంట్. అది టూల్ నేర్చుకొని యూఎక్స్ అంటారు. అదే అందుకే నేను యూఎక్స్ మీద కాన్సంట్రేట్ చేయమంటుంది, టూల్ మీద కాకుండా. టూల్స్ మారుతూ ఉంటాయి. మనం డిస్కస్ చేసినట్టు మనమే ఇప్పుడు 3-4 టూల్స్ గురించి చెప్పావు నువ్వే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుధా. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని, నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చాలా మంది యూజ్ చేసుకుంటారు నాకు తెలిసి. టూల్స్ ఎక్స్ప్లోర్ చేయండి, ఏమంటారు మీ డిజైన్ టాస్క్ లో కూడా ఈజీ అవుతుంది. హూ ఎవర్ ప్రెసెంట్లీ వర్కింగ్ యాజ్ యూఎక్స్ డిజైనర్స్, టూల్స్ ఎక్స్ప్లోర్ చేయండి, మీ ట్రెండ్ తగ్గట్టు ఉంటారు. మీ ఫ్రెండ్స్ కూడా టైం టాప్ లో కూడా యూజ్ చేసుకోండి, చేసుకోవాలి కూడా. కరెక్ట్. థ్యాంక్ యూ మీనా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మరి నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే మరి పిలుస్తాంగా. నేను నీ వీడియోస్ బేసిక్స్ నేర్చుకుంటున్నాను ఇప్పుడు. అప్పుడు 2019 లో నేర్చుకునేవి మళ్ళీ బేసిక్స్ అని చూస్తున్నా. ఎంత సీనియర్ డిజైనర్స్ అన్నా మనం రిపీటెడ్ గా చూడాల్సిందే. నేనన్నా నా వీడియోస్ చూసుకుంటా, లేదంటే వేరే వాళ్ళు చూసుకుంటా ఉంటా. అప్పుడప్పుడు నేను చెప్పినే మర్చిపోతా ఉంటా. పైగా నువ్వు తెలుగులో చేస్తున్నావు కాబట్టి ఇంకొంచెం ఈజీ అయింది. అవును, కరెక్ట్. అవును.
పాడ్కాస్ట్ అంతా చూసారా, కన్ఫర్మ్ గా హెల్ప్ అవుతుంది. డిజైన్ టాస్క్ ఇచ్చేటప్పుడు ఎలా దాని మీద వర్క్ చేయాలి, ఏమేమి టూల్స్ అంటే ఏమేమి వాళ్ళు డిజైనింగ్ లో అడుగుతున్నారు, ఏమేమి టూల్స్ యూజ్ చేసుకోవచ్చు ఆ డిజైనింగ్ టాస్క్ ని ప్రకారం. యూజఫ్ లో అడిగారా, యూజఫ్ లో విజ్లీ యూజ్ చేయొచ్చు, ఫిగ్జామ్ లో వస్తుంది అన్న అలానే ఫిగ్జామ్ లో చేయొచ్చు, అండ్ యూఎక్స్ పైలట్ అని చెప్పేసి చెప్పారు కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు. అండ్ హైఫై డిజైన్స్ వచ్చేటప్పటికి మోటివ్ ఎక్సలెంట్ డిజైన్స్ ఇచ్చింది, రైట్. అండ్ అలానే యూఎక్స్ పైలట్ లో కూడా బాగానే ఉంది, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు గివ్ అ ప్రాపర్ ప్రాంప్ట్ అనమాట. ప్రాంప్ట్ ఇవ్వడం నేర్చుకోండి. సో ప్రాంప్ట్ కరెక్ట్ గా అంటే స్పెసిఫిక్ గా సుధా ఇచ్చిన తర్వాత డిజైన్స్ ఎలా వచ్చి స్టార్టింగ్ ChatGPT నుంచి డైరెక్ట్ గా తీసుకున్నది, అంటే మోడిఫికేషన్స్ ఏమి చేయకుండా ఇచ్చిన ప్రాంప్ట్ కి డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి. తను స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత డిజైన్స్ డిఫరెంట్ వచ్చాయి, అవును కదా. సో ఇలా మీరు ఏం చేయాలంటే మీరు ప్రాంప్ట్ ఇవ్వడం అంటే ఏది ఎలా ఇస్తుంటే ప్రాంప్ట్ మనకి డీటెయిల్ గా వస్తుంది, డిజైన్స్ నీట్ గా వస్తున్నాయి అన్నది అబ్జర్వ్ చేస్తా ఉంటాం. ఇప్పుడు విజిలీ అన్న మోటిఫ్ అన్నా సరే, వేరే అదర్ టూల్స్ ఏమన్నా సరే డిజైన్స్ ఇస్తున్నాయి ఫైన్, బట్ మన ఫిగ్మాలో కూడా చేయాలి. ఇది మనకి డిజైన్ టాస్క్ ఏమి యూజ్ అవుతుంది అని అంటే అట్లీస్ట్ అంటే బ్లాంక్ గా ఉన్న మైండ్ కంటే హెల్ప్ అయ్యేటట్టు అప్లికేషన్స్ లో డిజైన్స్ ఇస్తున్నారు కాబట్టి అవి రిఫరెన్స్ గా తీసుకొని మీరు డిజైన్స్ వేసచ్చు. ఫిగ్మా నుంచి, కమ్యూనిటీ నుంచి ఆ ఎలిమెంట్స్ తీసుకోవడం, కార్డ్స్ కానీ నావిగేషన్ కానీ చిన్న చిన్న ఎడిట్స్ తో అయిపోద్ది. అదే మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో తెలీదు, ఇవన్నీ మళ్ళీ ఇబ్బంది పడతా ఉంటారు కదా. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పేసి మేము స్టాప్ చేసాం మధ్యలో. యాక్చువల్ గా ఇంకా 3-4 టూల్స్ హీ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ అనమాట. ఈ టూల్స్ మీకు ఏమైనా హెల్ప్ అయితే దాన్ని బేస్ చేసుకొని మీకు ఇంకా ఏ టూల్స్ మీద నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు కామెంట్ చేయండి. దెన్ విల్ డూ అనదర్ పాడ్కాస్ట్. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.